దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. దేవుని మహాకృప చేత ದೇವರ ಮಹಾಕೃಪೆಯಿಂದ ఏర్పాటు చేయబడిన ఈ ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో ಏರ್ಪಡಿಸಿರುವಂಥ ಈ ಕುಟುಂಬ ಸಮ್ಮೇಳನದಲ್ಲಿ ఆఖరి సమయానికి రావడానికి ప్రభు కృప చూపుతున్నారు. ಕಡೆಯ ಸಮಯಕ್ಕೆ ಬಂದಿರೋದಕ್ಕಾಗಿ ದೇವರು ಕೃಪೆ ತೋರಿಸಿದ್ದಾನೆ. ఇది నా ఆఖరి వర్తమానం. ಬ್ರದರ್ದು ಇದು ಕಡೆಯ ಸಂದೇಶ. ప్రభు కృప చేత ದೇವರ ಕೃಪೆಯ ಮೇರೆಗೆ అనుభవం కలిగిన దేవుని సేవకులతో కూడా ಆ ಅನುಭವವುಳ್ಳಂಥ ದೇವರ ಸೇವಕರೊಟ್ಟಿಗೆ అత్యల్పన నన్ను ಅತ್ಯಲ್ಪರಾದಂಥ ನಮ್ಮನ್ನು ప్రేమించి ಪ್ರೀತಿ ಮಾಡಿ ఈ కాన్ఫరెన్స్కు ఆహ్వానించి ಈ ಕಾನ್ಫರೆನ್ಸ್ಗೆ ಈ ಸಮ್ಮೇಳನಕ್ಕೆ ಆಹ್ವಾನ ಮಾಡಿ సహవాసానికి ಆ ಅನ್ಯೋನ್ಯತೆಗೆ వాక్య పరిచర్య చేయడానికి ವಾಕ್ಯ ಸಂದೇಶವನ್ನು ಕೊಡಲಿಕ್ಕೆ అవకాశం ఇచ్చిన ಅವಕಾಶವನ್ನು ಕೊಟ್ಟಂತ స్థానిక సంఘ బాధ్యత కలిగిన పెద్దలకు, ಸ್ಥಳೀಯ ಸಭೆಯ ಬಾಧ್ಯತೆಯಲ್ಲಿ ಜವಾಬ್ದಾರಿಯುಳ್ಳಂತ ಪ್ರಿಯರಿಗೂ, మరి విశేషంగా బెన్నీ గారి కుటుంబానికి, ವಿಶೇಷವಾಗಿ ಸಹೋದರ ಬೆನ್ನಿ ಅವರ ಕುಟುಂಬಕ್ಕೂ మా హృదయపూర్వకమైన ప్రేమవందనాలు తెలియపరుస్తున్నాం. ನಮ್ಮ ಹೃದಯಪೂರ್ವಕವಾದಂತ ಪ್ರೀತಿಯ ವಂದನೆಗಳನ್ನ ಸಲ್ಲಿಸ್ತೇವೆ. వారు మా పట్ల చూపిన ప్రేమకు చేసిన పరిచర్యకు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. ನಮ್ಮ ಪ್ರಯಾಣದ ಕುರಿತಾಗಿ ಮತ್ತು ಸೇವೆಯ ಕುರಿತಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕಾಗಿ ಕೇಳ್ತೇವೆ. ప్రత్యేకించి భాషాంతరం తర్జుమా చేస్తూ వచ్చిన ప్రియులు సంతోష్ గారు కూడా ప్రత్యేక వందనాలు. బ్రదర్ చేరి వచ్చిన మీ అందరి దినాల్లో కలిసి సహవాసం చేస్తూ మిమ్మల్ని చూడడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. ಸೇರಿ ಬಂದಿರೋ ಎಲ್ಲರಿಗೂ ಸಹ ಕರ್ತನಾದಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ವಂದನೆಗಳು. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మళ్ళీ గర్వం కదా, ಮತ್ತೆ ఆలస్యమైతే ఇప్పుడు ದೇವರ ಚಿತ್ತ ಅಂದ್ರೆ ಮತ್ತೆ ಸೇರುವುದು. మంచిది. దేవుని వాక్యాన్ని మనం ఆలకించడం కొరకు ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಆಲಿಸಿಕೊಳ್ಳೋಣ. ఆదికాండ 42వ అధ్యాయం 42ನೇ ಅಧ್ಯಾಯ 18వ వచనాన్ని చదువుదాం. 18ನೇ ವಚನವನ್ನು ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనం. ಆದಿಕಾಂಡ 42 18ನೇ ವಚನ. 3ನೇ ದಿನದಲ್ಲಿ ಯೋಸೇಫನು ಅವರನ್ನು ಕರೆಸಿ, ನಾನು ದೇವರಿಗೆ ಭಯಪಡುವವನು, ನೀವು ಸತ್ಯವಂತರಾಗಿದ್ದರೆ ಒಂದು ಕೆಲಸವನ್ನು ಮಾಡಿ ಬದುಕಿಕೊಳ್ಳಿರಿ. చదవబడిన లేఖన భాగం ప్రభు మనందరి ఆలోచనల్లో ఆశీర్వాదకరంగా అనుగ్రహించునుగాక. ಓದಿದಂಥ ವೇದ ಭಾಗವು ನಮ್ಮೆಲ್ಲರ ಆಲೋಚನೆಯಲ್ಲಿ ಆಶೀರ್ವಾದವಾಗಿ ಇರಲಿ. ఈ కాన్ఫరెన్స్ లో ಈ ಒಂದು ಸಮ್ಮೇಳನದಲ್ಲಿ మనకి ఇవ్వబడిన థీమ్ను అనుసరించి ನಮಗೆ ಕೊಟ್ಟಂತ ಪ್ರಸ್ತಾಪವನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಂಡು వివాహపు పాన్పు ಮದುವೆಯ ಸಂಬಂಧ నిష్కల్మషంగా ఉండనివ్వండి, ಪರಿಶುದ್ಧವಾಗಿಯೂ ನಿಷ್ಕಳಂಕವಾಗಿರಬೇಕೆಂಬುದಾಗಿ అనే మాట మీద దేవుని వాక్యాన్ని మనం ఆలకిస్తూ వస్తున్నాం. ಆ ಮಾತಿನ ಮೇರೆಗೆ ನಾವು ವಾಕ್ಯವನ್ನ ಧ್ಯಾನಿಸುತ್ತಾ ಇದ್ದೇವೆ. మొదటి వర్తమానంలో ಮೊದಲನೇ ಸಂದೇಶದಲ್ಲಿ వివాహపు పాన్పు నిష్కల్మషంగా ఉండాలి అంటే ವಿವಾಹದ ಸಂಬಂಧ ನಿಷ್ಕಳಂಕವಾಗಿರಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ వివాహానికి ముందు నిర్ణయాలు చాలా ప్రాముఖ్యమని జ్ఞాపకం చేస్తున్నాం. ವಿವಾಹದ ಮುಂಚಿತವಾದ ನಿರ್ಣಯಗಳು ಬಹಳ ಪ್ರಾಮುಖ್ಯವಾದದ್ದು ಎಂಬುದಾಗಿ ಯೋಚನೆ ಮಾಡಿದ್ದೇವೆ. వివాహ జీవితంలో వివాహం అయిన తర్వాత వివాహం ఆದ ನಂತರ కుటుంబాలు నిష్కల్మషంగా ఉండాలి అంటే కుటుంబದಲ್ಲಿ పవిత్రತೆ ಅಥವಾ నిష్కళంకವಾಗಿರಬೇಕಾದರೆ బైబిల్ గ్రంథంలో ఎన్నో సంగతులు దేవుడు మన కొరకు రాసి ఉంచాడు. సత్యవేదದಲ್ಲಿ ಅನೇಕ ಸಂಗತಿಗಳನ್ನ ನಮಗಾಗಿ ಬರೆಸಿದ್ದಾನೆ. మనమైతే ప్రత్యేకంగా ఆది కాండములో నుండి 6 కుటుంబాల ద్వారా వర్తమానాలు వింటున్నాం. ನಾವಾದರೂ ಆದಿಕಾಂಡದ 6 ಕುಟುಂಬದಲ್ಲಿ 6 ಸಂದೇಶಗಳನ್ನ ನಾವು ಕೇಳುತ್ತಿದ್ದೇವೆ. వివాహపు పాన్పు నిష్కల్మషంగా ఉండడానికి ವಿವಾಹದ ಸಂಬಂಧವು ನಿಷ್ಕಳಂಕವಾಗಿರಬೇಕಾಗಿ 6 సూత్రాలు, 6 సూత్రಗಳು. ఇది చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ಇದು ಸಾಕು ನಮ್ಮ ಜೀವಿತಕ್ಕೆ. ఎన్ని సూత్రాలు విన్నాం? ಎಷ್ಟು ಸೂತ್ರಗಳನ್ನ ಕೇಳಿಸಿಕೊಂಡಿದ್ದೇವೆ? 5 సూత్రాలు విన్నాం. నా చేయి వైపు చూసి చెప్పొచ్చు. 5 సూತ್ರ ಕೇಳಿಸಿಕೊಂಡಿದ್ದೇವೆ. సో మొదటి కుటుంబం, ಮೊದಲ ಕುಟುಂಬ. అక్కడ ఏం విన్నాం? ಅಲ್ಲಿ ನಾವು ಏನು ಕೇಳಿದ್ದೇವೆ? వెరీ గుడ్. రెండవది, ಎರಡನೇದು అక్కడ ఏం విన్నాం? ಅಲ್ಲಿ ನಾವು ಏನು ಕೇಳಿಸಿಕೊಂಡೇವೆ? మూడవ కుటుంబం. ಮೂರನೇದು అక్కడ ఏం విన్నాం? ಅಲ್ಲಿ ಏನು ಕೇಳಿಸಿಕೊಂಡೇವೆ? నెక్స్ట్ నాలుగో మాట, ನಾಲ್ಕನೇದು ఇస్సాకు కుటుంబం. ఇస్సాకు కుటుంబం అక్కడ ఏం విన్నాం? ಅಲ್ಲಿ ಏನು ಕೇಳಿಸ್ಕೊಂಡ್ವಿ? దేవునిపై ఆధారపడటం. 5వ కుటుంబం యాకోబు కుటుంబం. అక్కడ ఏం విన్నాం?
వెరీ గుడ్. చాలు, ఈ మాత్రం మన మనసులో ఉంచుదాం. ಇವು ಮಾತ್ರ ನಾವು ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಳ್ಳೋಣ. కుటుంబం గుర్తుంటే ఆ సూత్రం గుర్తుంటుంది. కుటుంబం గుర్తుంటే సూత్రం గుర్తుంది. ಆ ಕುಟುಂಬಗಳು ನೆನಪಿದ್ರೆ ಆ ಸೂತ್ರಗಳು ನಮಗೆ ಅರ್ಥವಾಗ್ತವೆ. ఆఖరిగా 6వ కుటుంబం. ಕಡೆಯದಾಗಿ ಆರವ ಕುಟುಂಬ, 6ನೇ ಕುಟುಂಬ. ఎవరి కుటుంబం? ಇದು ಯಾರ ಕುಟುಂಬ? యోసేపు కుటుంబం. ಇದು ಯೋಸೇಫನ ಕುಟುಂಬ. యోసేపు కుటుంబానికి వచ్చిన వివరాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ಯೋಸೇಫನ ಕುಟುಂಬದ ಕುರಿತಾಗಿ ವಿವರಗಳನ್ನ ಆಲೋಚನೆ ಮಾಡಬೇಕಾದ್ರೆ ఎక్కువగా మనకు ఆధారాలు దొరకవు. ನಮಗೆ ಬಹಳಷ್ಟು ವಿವರಗಳು ಸಿಕ್ಕುವುದಿಲ್ಲ. 41వ అధ్యాయంలో 41ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ యోసేపు వివాహాన్ని వచ్చిన మాటలు కొంచెమే రాయబడ్డాయి. ಯೋಸೇಫನ ವಿವಾಹದ ವಿಷಯದಲ್ಲಿ ಸ್ವಲ್ಪವಾಗಿ ಬರೆಸಲ್ಪಟ್ಟಿದೆ. 41వ అధ్యాయం 42ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 45వ వచనం, 45ನೇ ವಚನದಲ್ಲಿ ಎಂತನ 45 41 45 41 45ರಲ್ಲಿ ಫರೋನು ಯೋಸೇಫನಿಗೆ ಸಫ್ನತ್ತ ನೇಹ ಎಂದು ಹೆಸರಿಟ್ಟು ಓನ್ ಎಂಬ ಗುರುಪೀಠದ ಆಚಾರ್ಯನಾಗಿದ್ದ ಪೋಟಿಫರ್ನ ಮಗಳಾದ ಅಸನತ್ ಎಂಬಾಕೆಯನ್ನು ಅವನಿಗೆ ಮದುವೆ ಮಾಡಿಸಿದನು. ಯೋಸೇಫನು ಐಗುಪ್ತ ದೇಶದ ಮೇಲೆ ఆసనత్తును ఇచ్చి పెండ్లి చేసెను. ఆసనత్తన్న ఎంబాకెను కొట్టు మదువే ಮಾಡಿದನು. యోసేపు భార్య పేరు ఆసనత్తు అని అక్కడ మనం గమనిస్తాం. ಯೋಸೇಫನ ಹೆಂಡತಿ ಹೆಸರು ಆಸನತ್ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. మాత్రమే కాకుండా ಅದು ಮಾತ್ರವಲ್ಲದೆ అదే అధ్యాయದಲ್ಲಿ 50-52 వచనాల్లో 50-52ನೇ వచనದಲ್ಲಿ యోసేపుకు కనిన లేక యోసేపుకు జన్మించిన 2 కుమారులను గురించి ప్రస్తావించాడు. ಯೋಸೇಫನಿಗೆ ಹುಟ್ಟಿದಂತ 2 ಮಕ್ಕಳ ವಿಷಯವನ್ನು ಪ್ರಸ್ತಾಪಿಸಿದ್ದಾರೆ. మనషే ఎఫ్రాయిం. ఈ ప్రస్తావన తప్ప యోసేపు కుటుంబ ప్రస్తావన ఎక్కువగా కనబడదు. ಈ ಪ್ರಸ್ತಾಪ ಬಿಟ್ಟು ಬೇರೆ ಯೋಸೇಫನ ಕುಟುಂಬದ ವಿವರಗಳು ಇಲ್ಲಿಲ್ಲ. ಆದರೂ ಆ ಕುಟುಂಬ జీవితం నుండి ఒక మాట మాత్రమే తేలిగ్గా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ಆ ಕುಟುಂಬದ ಒಂದು ಜೀವಿತದಲ್ಲಿ ಒಂದು ಮುಖ್ಯವಾದ ವಿಷಯವನ್ನು ನಾವು ಧ್ಯಾನಿಸೋಣ. యోసేపు యొక్క భార్య పేరు ఆసనతు. యోసేఫన ಹೆಂಡತಿ ಹೆಸರು ಆಸನತು. ఈ పేరు గ్రీకు భాషా పదం నుండి తీసుకోబడింది. ಈ ಹೆಸರನ್ನ ಗ್ರೀಕ್ ಭಾಷೆಯಿಂದ ತೆಗೆದುಕೊಂಡಿದ್ದಾರೆ. దీని అర్థం, ಇದರ ಅರ್ಥ మొదటి శిష్యురాలు. ಮೊದಲ ಶಿಷ್ಯಳು. మొదటి శిష్యురాలు, ಮೊದಲ ಶಿಷ್ಯಳು. సో యోసేపును తన భార్య అనుసరించిన తీరును బట్టి ఆ అర్థం ఉపయోగించబడిందని కొంతమంది అన్నారు. ಯೋಸೇಫನು ತನ್ನ ಹೆಂಡತಿಯು ನಡ್ಕೊಂಡ ರೀತಿಯಾಗಿ ಆ ಹೆಸರನ್ನ ಕೊಟ್ಟ ಹಾಗೆ ಕೆಲವರು ಹೇಳ್ತಾರೆ. దేవునికి భయపడిన యోసేపుగా 42వ అధ్యాయంలో మనం గమనిస్తాం. 42ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ದೇವರಿಗೆ ಭಯಪಡುವಂತ ಯೋಸೇಫರನ್ನು ನಾವು ನೋಡ್ತೇವೆ. భర్తను అనుసరించి ఆ ಗಂಡನನ್ನ ಅನುಸರಿಸಿ దేవునికి భయపడిన శిష్యురాలుగా మనం గమనించవచ్చు. ದೇವರಿಗೆ ಭಯಪಡುವಂತ ಶಿಷ್ಯಳಾಗಿ ನಾವು ಕಾಣಬಹುದು. యోసేపు కుటుంబం దగ్గర, యోసేపుನ ಕುಟುಂಬದ ಬಳಿಯಲ್ಲಿ దేవునికి భయపడుట అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ದೇವರಿಗೆ ಭಯಪಡುವುದು ಎಂಬ ವಿಷಯವನ್ನ ನಾವು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಳ್ತೇವೆ. ఆ సందర్భం ఏం గమనించినా, ఆ సందర్భం ಏನಾಗಿದ್ದರೂ ఎక్కడ ఆసనతు యోసేపుకు వేరుగా ఉన్నట్లు మనం గమనించాం. ಎಲ್ಲಿಯೂ ಸಹ ಆಸನತು ಯೋಸೇಫನಿಗೆ ಬೇರೆಯಾಗಿದ್ದಾಗಿ ಕಾಣಿಸುವುದಿಲ್ಲ. యోసేపును ఆసనతు అనుసరించింది అని చెప్పవచ్చు. ಯೋಸೇಫನನ್ನ ಆಸನತಳು ಅವಳು ಅನುಸರಿಸಿದ ಎಂಬುದಾಗಿ ಹೇಳಬಹುದು. దేవునికి భయపడిన యోసేపును ఆసనతు అనుసరించింది. ಆ ದೇವರಿಗೆ ಭಯಪಡುವಂತ ಯೋಸೇಫನು ಹಾಗೆ ಆಸನತಳು ಸಹ ಅನುಸರಿಸಿದಳು ಎಂಬುದಾಗಿ ನೋಡ್ತೇವೆ. యోసేపు కుటుంబం దేవునికి భయపడిన కుటుంబంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ యోసేపున కుటుంబ ಅದು ದೇವರಿಗೆ ಭಯಪಡುವಂತ ಕುಟುಂಬ ಎಂಬುದಾಗಿ. యోసేపు దేవునికి భయపడిన సందర్భాలు 2 విషయాలు మనం గమనిస్తాం. ಯೋಸೇಫನು ದೇವರಿಗೆ ಭಯಪಟ್ಟಂತ ವಿಷಯಗಳು 2 ವಿಷಯಗಳನ್ನು ನಾವು ನೆನಪು ಮಾಡ್ತೀವಿ. 37వ అధ్యాయంలో 37ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ అన్నల చెడుతనము దగ్గర యోసేపు భయపడ్డాడు. ఆ అಣ್ಣందిర ಕೆಟ್ಟತನದ ವಿಷಯದಲ್ಲಿ ಯೋಸೇಫನು ಭಯಪಟ್ಟನು. ఇది 37వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ಇದು 37ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ. 39వ అధ్యాయంలో 39ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ పోతీఫరు భార్య చెడుతనం దగ్గర భయపడ్డాడు. పోతీఫರನ ಹೆಂಡತಿಯ ಕೆಟ್ಟತನದ ವಿಷಯದಲ್ಲಿ ಆತನು ಭಯಪಟ್ಟನು. ఈ 2 విషయాలలో ప్రత్యేకంగా యోసేపు భయపడిన వాడుగా మనం గమనిస్తాం. ಈ 2 ವಿಷಯಗಳಲ್ಲಿ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಯೋಸೇಫನು ಭಯಪಟ್ಟನೆಂಬುದಾಗಿ ನೋಡುತ್ತೇವೆ. ఆయన జీవితం అంతా దేవునికి భయపడేవాడుగా మనం చూడవచ్చు. ಆತನ ಜೀವಿತವೆಲ್ಲ ದೇವರಿಗೆ ಭಯಪಡುವಂತ ಸಂಗತಿಯನ್ನು ನಾವು ನೋಡಬಹುದು.
50వ అధ్యాయంలో కూడా 50ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲೂ ಸಹ యోసేపు తన అన్నలతో మాట్లాడుతున్నప్పుడు ಯೋಸೇಫನು ತನ್ನ ಅಣ್ಣರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುವಾಗ మీరు భయపడవద్దు అని చెప్పాడు. ನೀನು ಭಯಪಡಬೇಡ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ. యోసేపు వారిని ధైర్యపరుస్తున్నాడు. ಯೋಸೇಫನು ಅವರನ್ನ ಧೈರ್ಯಪಡಿಸುತ್ತಿದ್ದಾನೆ. వారి మీద పగ తీర్చుకోవడం లేదు, ಅವರ ಮೇಲೆ ಹಗೆ ಸಾಧಿಸುತ್ತಿಲ್ಲ. ఆ సందర్భంలో కూడా యోసేపు దేవునికి భయపడేవాడుగా కనబడతాడు. ಆ ಸಂದರ್ಭದಲ್ಲೂ ಸಹ ದೇವರಿಗೆ ಭಯಪಡುವಂತ ಯೋಸೇಫನನ್ನು ನೋಡುತ್ತಿದ್ದೇವೆ. ఈ సాయంకాలం ఈ సంజయ ವೇಳೆಯಲ್ಲಿ యోసేపు కుటుంబం దగ్గర మనం ఆలోచన చేసే మాట, ಯೋಸೇಫನ ಕುಟುಂಬದಲ್ಲಿ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡುವಾಗ దేవునికి భయపడే కుటుంబం, ದೇವರಿಗೆ ಭಯಪಡುವಂತ ಕುಟುಂಬ. ఈ కాన్ఫరెన్స్ కు వచ్చిన ప్రతి కుటుంబం, ಈ ಕಾನ್ಫರೆನ್ಸ್ ಗೆ ಸಮ್ಮೇಳನಕ್ಕೆ ಬಂದಂತ ಪ್ರತಿ ಕುಟುಂಬವು ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు ಇಲ್ಲಿಂದ ತಿರುಗಿ ಹೋಗುವಾಗ ఓ ముఖ్యమైన నిర్ణయంతో లేచి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ಒಂದು ಮುಖ್ಯವಾದ ನಿರ್ಣಯದಿಂದ ಹೊರಟು ಹೋಗಬೇಕು. దేవునికి భయపడాలి అనే కాన్సెప్ట్ తో లేచి వెళదాం. ದೇವರಿಗೆ ಭಯಪಡಬೇಕೆಂಬ ಆಲೋಚನೆಯಿಂದ ಹೊರಟು ಹೋಗಬೇಕು. తద్వారా మన కుటుంబాలు, ಅದರ ಮೂಲಕವಾಗಿ ನಮ್ಮ ಕುಟುಂಬಗಳು దేవుని నిష్కల్మషంగా ఉండగలవు. ಆ ದೇವರೊಟ್ಟಿಗೆ ನಿಷ್ಕಳಂಕವಾಗಿರುವುದು. మన దాంపత్య జీవితం క్షేమంగా ఉండగలదు. ನಮ್ಮ ದಾಂಪತ್ಯ ಜೀವಿತ ಕ್ಷೇಮವಾಗಿರುತ್ತದೆ. దేవునికి భయపడడమే ఒక విశ్వాసి యొక్క అంతిమ లక్ష్యం. ಆ ದೇವರಿಗೆ ಭಯಪಡುವಂತದ್ದೇ ವಿಶ್ವಾಸಿಯ ಕಡೆಯ ಒಂದು ಸ್ಥಿತಿಯಾಗಿದೆ. దేవునికి భయపడడమే ప్రతి క్రైస్తవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ಆ ದೇವರಿಗೆ ಭಯಪಡುವಂತದ್ದೇ ಒಬ್ಬ ಕ್ರೈಸ್ತ ಜೀವಿತದ ಅಂತಿಮವಾಗಿದೆ. మన కుటుంబాలన్నీ, ನಮ್ಮ ಕುಟುಂಬಗಳೆಲ್ಲವೂ దేవునికి భయపడేవిగా ఉన్నాం. ಆ ದೇವರಿಗೆ ಭಯಪಡುವವರಾಗಿರೋಣ. దేవునికి భయపడే వారిలో, ದೇವರಿಗೆ ಭಯಪಡುವವರಲ್ಲಿ ఒక 3 లక్షణాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ಒಂದು 3 ಲಕ್ಷಣಗಳನ್ನ ಜ್ಞಾಪಕ ಮಾಡ್ತೇನೆ. యోసేపు జీవితం దగ్గర నుండి వాటిని మనం ఆలోచించాలి. ಯೋಸೇಫನ ಜೀವಿತದ ಮೂಲಕವಾಗಿ ಈ ಆಲೋಚನೆ ಮಾಡೋಣ. దేవునికి భయపడే వారిలో చాలా విషయాలు మనం లేఖనాల్లో గమనిస్తాం. ದೇವರಿಗೆ ಭಯಪಡುವ ವಿಷಯದಲ್ಲಿ ಅನೇಕ ಸಂಗತಿಗಳು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ನಾವು ಕಾಣುತ್ತೇವೆ. యోసేపు జీవితం దగ్గర కూడా చాలా గమనించవచ్చు. ಆ ಯೋಸೇಫನ ಜೀವಿತದಲ್ಲೂ ಸಹ ಬಹಳಷ್ಟು ನಾವು ಗಮನಿಸಬಹುದು. నా సమయాన్ని బట్టి ನನ್ನ ಸಮಯದ ಕುರಿತಾಗಿ 3 విషయాలు మీ గమనాన్ని తెస్తాను. ಒಂದು 3 ವಿಷಯಗಳನ್ನ ನಿಮ್ಮ ಗಮನಕ್ಕೆ ತರ್ತೇನೆ. ಮೊದಲನೇದು 37వ అధ్యాయం 37ನೇ ಅಧ್ಯಾಯ 2-3 వచనాలలో 2-3 ವಚನಗಳಲ್ಲಿ ఇప్పుడు చదవట్లేదు కానీ అలా నోట్ చేసుకుందాం. ಓದೋದು ಬೇಡ, ಒಂದು ವಿಷಯವನ್ನು ನೆನಪು ಮಾಡೋಣ. తన్ను తాను కాపాడుకుంటాడు. ತನ್ನನ್ನು ತಾನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. దేవునికి భయపడేవారు ఎవరైనా, ದೇವರಿಗೆ ಭಯಪಡೋರು ಯಾರಾದರೂ తన్ను తాను కాపాడుకుంటారు, ತನ್ನನ್ನು ತಾನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. ఇది మొదటి మాట. ಇದು ಮೊದಲನೇ ವಿಷಯ. రెండవది, ಎರಡನೇದು 39వ అధ్యాయం 39ನೇ ಅಧ್ಯಾಯ 8వ వచనం 9వ వచనం ప్రకారంగా 8-9 ವಚನದ ಪ್ರಕಾರವಾಗಿ తన్ను తాను స్వాధీనపరుచుకుంటాడు. ತನ್ನನ್ನು ತಾನು ಸ್ವಾಧೀನಪಡಿಸಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. 2 విషయాలు జ్ఞాపకం చేశాను. 2 ವಿಷಯಗಳನ್ನು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಂಡಿದ್ದೇವೆ. ಮೊದಲನೇದು దేవుని భయపడేవారు ఎవరైనా, ದೇವರಿಗೆ ಎದುರುವವರು ಯಾರಾದರೂ తన్ను తాను కాపాడుకుంటాడు, ತನ್ನನ್ನು ತಾನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. ಎರಡನೇದು తన్ను తాను స్వాధీనపరుచుకుంటాడు, ತನ್ನನ್ನು ತಾನು ಸ್ವಾಧೀನಪಡಿಸಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. ಮೂರನೇದು 39వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా 39-9ನೇ ವಚನ ಪ್ರಕಾರವಾಗಿ తన పరిధిని ఎరిగి ఉంటాడు. ತನ್ನ ಪರಿಮಿತಿಯನ್ನ ತಿಳಿದಿರ್ತಾನೆ. తన పరిధిని ఎరిగి ఉంటాడు. ತನ್ನ ಆ ಒಂದು ಪರಿಮಿತಿಯನ್ನ అతను ತಿಳಿದಿರ್ತಾನೆ. దేవునికి భయపడే యోసేపులో మాత్రమే కాకుండా, ದೇವರಿಗೆ ಭಯಪಡುವಂತ ಯೋಸೇಫನಲ್ಲಿ ಮಾತ್ರವಲ್ಲದೆ, ఈనాడు దేవునికి భయపడుతున్నాం అని చెప్పుకునే మనలో కూడా ಈ ದಿನಗಳಲ್ಲಿ ದೇವರಿಗೆ ಭಯಪಡುತ್ತಿರಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳಿಕೊಳ್ಳುವಂತ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲೂ ಸಹ 3 లక్షణాలు ఉండగలిగితే, ಈ 3 ಲಕ್ಷಣಗಳು ಇರುವುದಾದರೆ వివాహపు పాన్పు ఎన్నటికీ నిష్కల్మషంగా ఉంటుంది. ವಿವಾಹದ ಸಂಬಂಧವು ಎಂದೆಂದಿಗೂ ಅದು ನಿಷ್ಕಳಂಕವಾಗಿರುತ್ತದೆ. మన మధ్య ఏ వ్యత్యాసాలు రావు. ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಯಾವ ವ್ಯತ್ಯಾಸವಿರುವುದಿಲ್ಲ. ఏ పాపానికి చోటు ఉండదు. ಯಾವ ಪಾಪಕ್ಕೆ ಅವಕಾಶವಿರುವುದಿಲ್ಲ. మన బెడ్ ఎవరితో పంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ನಮ್ಮ ಹಾಸಿಗೆಯನ್ನ ಯಾರೊಟ್ಟಿಗೂ ಹಂಚಿಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಆಲೋಚನೆ ಮಾಡುವುದಿಲ್ಲ. దేవునికి భయపడే వారిలో ఉండే అమూల్యమైన విషయాలు ఇవి. ದೇವರಿಗೆ ಭಯಪಡುವಂತ ಅವರಲ್ಲಿರುವಂತ ಅಮೂಲ್ಯವಾದ ವಿಷಯ. ఒక్కొక్కటి మనం కొద్దిగా ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ಒಂದೊಂದು ವಿಷಯಗಳನ್ನ ಆಲೋಚನೆ ಮಾಡೋಣ. తను తాను కాపాడుకుంటాడు, మొదటి మాట. ತನ್ನನ್ನು ತಾನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುತ್ತಾನೆ, ಮೊದಲನೇ ಮಾತು. 37వ అధ్యాయం 37ನೇ ವಚನ 37ನೇ ಅಧ್ಯಾಯ 2వ వచనం 2ನೇ ವಚನ. ಯಾಕೋಬನು
ಮಕ್ಕಳ ಚರಿತ್ರೆ. ಯೋಸೇಫನು 17 ವರ್ಷದವನಾಗಿ ಇನ್ನು ಹುಡುಗವನಾಗಿದ್ದಾಗ ತನ್ನ ಅಣ್ಣಂದಿರ ಜೊತೆಯಲ್ಲಿ, ಅಂದರೆ ತನ್ನ ಮಲತಾಯಿಗಳಾದ ಜಿಲ್ಫ ಎಂಬರ ಮಕ್ಕಳ ಜೊತೆಯಲ್ಲಿ ಆಡು ಕುರಿಗಳನ್ನು ಮೇಯಿಸುತ್ತಿದ್ದನು. ಅವರು ಏನಾದರೂ ಕೆಟ್ಟ ಕೆಲಸ ಮಾಡುವಾಗ ಅವನು ತಂದೆಗೆ ತಿಳಿಸುತ್ತಿದ್ದನು. యోసేపు వారి చెడుతనపును గుర్చిన సమాచారం ಯೋಸೇಫನಿಗೆ ಅವರ ಕೆಟ್ಟ ಕೆಲಸಗಳ ವಿಷಯದಲ್ಲಿರುವಂತಹ ಸಮಾಚಾರವು తండ్రి అందుకు తెచ్చేవాడు. ಆ ತಂದೆ ಬಳಿಗೆ ತಿಳಿಸುತ್ತಿದ್ದ. అన్నలు చెడుతనం చేస్తున్నారు, ಆ ಅಣ್ಣಂದಿರು ಕೆಟ್ಟ ಕೆಲಸ ಮಾಡುವಾಗ వారి చెడుతనం తండ్రి దగ్గరికి తెచ్చాడు. ಅವರ ಕೆಟ್ಟತನವನ್ನ ತಂದೆ ಬಳಿಗೆ ತಂದನು. కానీ ಆದರೆ ಯೋಸೇಫನು ಮಾತ್ರ చెడుతనం చేయకుండా తను తాను కాపాడుకున్నాడు. ಕೆಟ್ಟ ಕೆಲಸ ಮಾಡದೆ ತನ್ನನ್ನು ತಾನು ಕಾಪಾಡಿಕೊಂಡನು. చెడు చేసేవారితో ఏకీభవించలేదు. ಆ ಕೆಟ್ಟ ಕೆಲಸ ಮಾಡುವರೊಟ್ಟಿಗೆ ಆತನು ಏಕೀಭವಿಸಲಿಲ್ಲ. చెడు చేసేవారితో కలిసి చెడు చేయడానికి ఇష్టపడలేదు. ಆ ಕೆಟ್ಟದನ್ನು ಮಾಡುವರೊಟ್ಟಿಗೆ ಆತನು ಇಜ್ಜೋಡಾಗಿ ಆತನು ನಡೆಯಲಿಲ್ಲ. ప్రతి కుటుంబంలో ಪ್ರತಿ ಕುಟುಂಬದಲ್ಲಿ భార్య గాని భర్త గాని ಆ ಗಂಡನಾಗಲಿ ಹೆಂಡತಿ ಆಗಲಿ తనకు తానుగా ತನ್ನಷ್ಟಕ್ಕೂ ತಾನಾಗಿ తనను కాపాడుకోగలిగితే, ತನ್ನನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವುದಾದರೆ ఆ కుటుంబంలో పరిశుద్ధత నిలయంగా ఉంటుంది. ಆ ಕುಟುಂಬದಲ್ಲಿ ಪರಿಶುದ್ಧತೆ ನಿರಂತರವಾಗಿರುತ್ತದೆ. మన పాపం తాకదు. ನಮ್ಮ ಸಂಬಂಧವು ಅಥವಾ ಆಸೆಯು ಪಾಪವು ಮುಟ್ಟುವುದಿಲ್ಲ. ఈనాటి సమస్య ఏమిటంటే, ಈ ದಿನಗಳಲ್ಲಿ ಸಮಸ್ಯೆ ಏನೆಂದರೆ తమను తాము కాపాడుకోలేకపోవడమే. ತಮ್ಮನ್ನು ತಾವು ಕಾಪಾಡಿಕೊಳ್ಳದೇ ಇರುವುದಂಥದ್ದು. తెస్సలోనికే మొదటి పత్రిక ತೆಸಲೋನಿಕೆಗೆ ಬರೆದಂತ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ 4వ అధ్యాయం 4ನೇ ಅಧ್ಯಾಯ 4వ వచనం. 4ನೇ ಅಧ್ಯಾಯ 4ನೇ ವಚನ. ದೇವರನ್ನರಿಯದ ಅನ್ಯ ಜನಗಳಂತೆ ಕಾಮಾಭಿಲಾಷೆಗೆ ಒಳಪಡದೆ ನಿಮ್ಮಲ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬನು ಪವಿತ್ರವಾದ ಮನಸ್ಸಿನಿಂದಲೂ ಘನತೆಯಿಂದಲೂ ಧರ್ಮಪತ್ನಿಯನ್ನು ಸಂಪಾದಿಸಿಕೊಳ್ಳಲು ತಿಳಿಯಬೇಕು. ఈ లేఖనాన్ని మనం చదువుతున్నప్పుడు, ఈ లేఖನಗಳನ್ನು ನಾವು ಓದುವಾಗ దేవుని ఎరుగని అన్యజనులు ఉన్నారు అక్కడ. ಆ ದೇವರನ್ನ ಅರಿಯದೆ ಅನ್ಯ ಜನಗಳಿದ್ದಾರೆ. దేవుని ఎరిగిన దేవుని ప్రజలకు సందేశం రాస్తున్నాడు. ಆ ದೇವರನ್ನು ಅರಿತಂತ ದೇವ ಜನರಿಗೆ ಈ ಸಂದೇಶವನ್ನು ಬರೆಯುತ್ತಿದ್ದಾನೆ. తెస్సలోనికే పత్రిక రాస్తుంది దేవుని ప్రజలకే. ಆ ತೆಸಲೋನಿಕ ಪತ್ರಿಕೆ ಬರುತ್ತಿರುವಂತದ್ದು ದೇವ ಜನರಿಗಾಗಿ, దేవుని ప్రజలకు రాస్తూ ಆ ದೇವ ಜನರಿಗಾಗಿ ಬರೆಯುತ್ತಾ అన్యజనులను గురించి ప్రస్తావిస్తున్నాడు. ಅನ್ಯ ಜನರ ವಿಷಯದಲ್ಲಿ ಪ್ರಸ್ತಾಪನೆ ಮಾಡ್ತಿದ್ದಾನೆ. దేవుని ఎరుగని అన్యజనుల వలె కాక అని చెప్పాడు. ದೇವರನ್ನ ಅರಿಯದ ಅನ್ಯ ಜನಗಳಂತೆ ಅಲ್ಲದೆ ಎಂಬುದಾಗಿ. వారు ఎలా ఉంటారు? ಅವರು ಹೇಗಿರ್ತಾರೆ? కామాభిలాషలతో ఉంటారు. ಕಾಮಾಭಿಲಾಷೆ ಉಳ್ಳವರಾಗಿರುತ್ತದೆ. పాపాన్ని చేయడానికి ఇష్టపడేవారుగా ఉంటారు. ಪಾಪವನ್ನು ಮಾಡಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಡುವವರಾಗಿರ್ತಾರೆ. కానీ దేవుని ప్రజలైన వారు, ಆದ್ರೆ ದೇವರ ಜನರಾದಂತವರು వారి వలె కాక, ಅವರ ರೀತಿ ಆಗದೆ, కామాభిలాషల యందు కాక, ಆ ಕಾಮಾಭಿಲಾಷೆಗೆ ಒಳಪಡದೆ, పరిశుద్ధత యందు, ಆ ಪವಿತ್ರತೆಯಲ್ಲಿ తన ఘటమును ತನ್ನ ದೇಹವನ್ನು ఎలా కాపాడుకోవాలనో ఏ ರೀತಿಯ ಕಾಪಾಡಿಕೊಳ್ಳಬೇಕು ఎరిగి ఉండాలి అని జ్ఞాపకం ಅದು చేస్తున్నాడు. ತಿಳಿದಿರಬೇಕೆಂಬುದಾಗಿ ಬರೆದನು. ఈ మాట ప్రతి కుటుంబానికి అవసరమే. ಈ ಮಾತು ಪ್ರತಿ ಕುಟುಂಬಕ್ಕೆ ಅಗತ್ಯವಾಗಿದೆ. ప్రతి భర్తకు అవసరమే. ಪ್ರತಿ ಗಂಡನಿಗೆ ಅಗತ್ಯವೇ. ప్రతి భార్యకు అవసరమే. ಪ್ರತಿ ಹೆಂಡತಿಗೂ ಅಗತ್ಯವಾಗಿದೆ. మరలా ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. ಮತ್ತೆ ಒಂದು ಚಿಕ್ಕ ಪ್ರಶ್ನೆಯನ್ನು ಕೇಳ್ತೇನೆ. ఏ వయసు వరకు ఈ శరీరాన్ని కాపాడుకోవాలి? ಯಾವ ವಯಸ್ಸಿನ ಅಂತರದವರೆಗೂ ಈ ಶರೀರವನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳಬೇಕು? పెద్దవాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ಹಿರಿಯರು ಹೇಳುವಂತ ಮಾತೇನೆಂದ್ರೆ, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు అని. ಯವನಸ್ಥರು ತಪ್ಪದೆ ಅವರು ಜಾರುತ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ. మరి పెద్దవాళ్ళు తొట్టిల్రా? ಆದ್ರೆ ಹಿರಿಯರು ಅವರು ತಪ್ಪಿ ಬೀಳುವುದಿಲ್ವಾ? ఏ వయసు వారైనా తొట్టిల్లడానికి అవకాశం ఉంది. ಯಾವ ವಯಸ್ಸಿನ ಆದರೂ ಸಹ ಅವರು ಬೀಳಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯತೆ ಇದೆ. యవనస్తుల కూడికలో మేము జ్ఞాపకం చేసుకున్నాం. ಯವನಸ್ಥರ ಕೂಟದಲ್ಲಿ ನಾವು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಂಡಿದ್ದೇವೆ. అపవాది పాపానికి ప్రేరేపించే శక్తి కలిగిన వాడు. ಸೈತಾನನು ಪಾಪವನ್ನ ಪ್ರೇರೇಪಿಸುವಂತ ಶಕ್ತಿ ಉಳ್ಳವನು. అతడు ప్రేరేపించడానికి పాపానికి, ಆತನು ಪ್ರೇರೇಪಿಸುವಾಗ ಪಾಪಕ್ಕೆ మన శరీరాన్ని వాడుకుంటాడు. ನಮ್ಮ ಶರೀರವನ್ನೇ ಆತನು ಬಳಸಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. సాతాను మన శరీరాన్ని వాడుకొని మనల్ని పాపానికి అప్పగిస్తాడు. ಸಾಧನವಾಗಿ ನಮ್ಮ ದೇಹಗಳನ್ನು ಬಳಸಿಕೊಂಡು ನಮಗೆ ಪಾಪವನ್ನು ಮಾಡುವಂತೆ ಮಾಡುತ್ತಾನೆ. శరీరం ఏ వయసు వరకు ఉంటుంది? ಈ ದೇಹ ಯಾವ ವಯಸ್ಸಿನವರೆಗೆ ಇರುತ್ತದೆ? సరే, ఎప్పుడు దాకా ఉంటుంది? ಎಲ್ಲಿವರೆಗೆ ಇರುತ್ತದೆ?
ఏం మాట్లాడలేదు? ಏನು ಮಾತನಾಡ್ತಿಲ್ಲಲ್ಲ? ఎందుకు? శరీరం ఉందా లేదా? ಆ ಶರೀರ ಇದೆಯಾ ಇಲ್ವಾ? ఎప్పుడు దాకా ఉంటుంది ఇది? ಎಲ್ಲಿವರೆಗೂ ಇರುತ್ತದೆ? చచ్చేదాకా ఉంటుంది. ಆ ಸಾಯುವವರೆಗೂ ಇರುತ್ತದೆ. 40, 50, 60, 70. 40, 50, 60, 70. ఏ వయసు వరకైనా శరీరం ఉన్నంత కాలం, ಯಾವ ವಯಸ್ಸಿನಲ್ಲಿರುವಂತ ಆ ಶರೀರ ಇರುವವರೆಗೂ పరిశుద్ధతను కాపాడుకోగలగాలి. ಆ ಪರಿಶುದ್ಧತೆಯನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವವರಾಗಿರಬೇಕು. యోసేపు చేసినదే. ಆ ಯೋಸೇಫನು ಮಾಡಿದ್ದದೇ. దేవునికి భయపడిన యోసేపు ದೇವರಿಗೆ ಭಯಪಡುತ್ತಿರುವಂತ ಯೋಸೇಫನು చెడుతనం చేయకుండా కాపాడుకున్నాడు తన శరీరాన్ని. ಕೆಟ್ಟತನಕ್ಕೆ ತನ್ನ ಶರೀರವನ್ನು ಒಪ್ಪಿಸದೆ ತನ್ನ ದೇಹವನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದ. యాకోబు పత్రిక, ಯಾಕೋಬನ ಪತ್ರಿಕೆ మొదటి అధ్యాయం, ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯ. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, ಯಾಕೋಬನ ಪತ್ರಿಕೆ ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯ 27వ వచనం, 27ನೇ ವಚನ. 26లో చెప్తూ అన్నాడు, 26ನೇ ವಚನದಲ್ಲಿ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ, భక్తి గలవాడని అనుకొని ಭಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿ ಎಂಬುದಾಗಿ ನೆನೆಸಿ తన హృదయమును మోసపరుచుకునేవారు ఉన్నారు. ತಮ್ಮ ಹೃದಯವನ್ನು ಮೋಸಗೊಳಿಸಿಕೊಳ್ಳುವವರಿದ್ದಾರೆ. భక్తి చాటునే శరీరాలు పాడు చేసుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. ಭಕ್ತಿಯಲ್ಲೇ ಅವರು ಶರೀರವನ್ನ ಹಾಳು ಮಾಡಿಕೊಳ್ಳುವವರಾಗಿದ್ದಾರೆ. నిజమైన భక్తి ఏదో జ్ఞాపకం చేస్తూ, ನಿಜವಾದ ಭಕ್ತಿ ಏನೆಂಬುದಾಗಿ ನೆನಪು ಮಾಡುತ್ತಾ, నిష్కళంకమైన భక్తి ఏదనగా అని ప్రారంభించి, ನಿಷ್ಕಳಂಕವಾದ ಭಕ್ತಿ ಏನೆಂಬುದಾಗಿ ಆತನು ಪ್ರಾರಂಭಿಸಿ, ఇహలోక మాలిన్యము ಈ ಪ್ರಪಂಚದ ದೋಷವು తనకంటకుండా ತನಗೆ ಹತ್ತದಂತೆ తన్ను తాను కాపాడుకొనుటే అని జ్ఞాపకం చేశాడు. ತನ್ನನ್ನು ತಾನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವುದೇ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದನು. వింటున్నారా? ಕೇಳಿಸ್ಕೊಳ್ತಿದ್ದೀರಾ? శరీరమున్న ప్రతి వారు, ಆ ಶರೀರವಿದ್ದಂತ ಪ್ರತಿಯೊಬ್ಬನು, భార్య శరీరం మీద భర్తకు అధికారం ఉన్న మాట వాస్తవమే. ಆ ಹೆಂಡತಿಯ ಶರೀರದ ಮೇಲೆ ಗಂಡನಿಗೆ ಆ ಒಂದು ಅಧಿಕಾರ ಇರುವುದು ವಾಸ್ತವವಾಗಿದೆ. భర్త శరీరం మీద భార్యకు అధికారం ఉన్నమాట వాస్తవమే. ಆ ಹೆಂಡತಿಯ ಶರೀರದ ಮೇಲೆ ಗಂಡನಿಗೆ ಅಧಿಕಾರವಿರೋದು ಸತ್ಯವೇ. ఆ సత్యాన్ని ఎరిగిన మనం, ಆ ಸತ್ಯವನ್ನು ತಿಳಿದಂತ ನಾವು మన శరీరాలను మనం పాపం చేయకుండా కాపాడుకోవాలనే ఆలోచన కూడా ఎరగాలి. ನಮ್ಮ ಶರೀರಗಳನ್ನು ನಾವು ಪಾಪ ಮಾಡದಾಗೆ ಕಾಪಾಡಿಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳಿದನು. యోసేపు చెడుతనం చేయకుండా తను తాను కాపాడుకోగలిగాడు. ಯೋಸೇಫನು ಕೆಟ್ಟದನ್ನು ಮಾಡದೆ ತನ್ನನ್ನು ತಾನು ಕಾಪಾಡಿಕೊಂಡನು. దేవుని భయము కలిగిన వారు ఎవరైనా, ದೇವರ ಭಯವುಳ್ಳವರು ಯಾರಾದರೂ ಸರಿಯೇ తను తాను కాపాడుకుంటారు. ತನ್ನನ್ನು ತಾನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక, ಕೊರಿಂಥದವರಿಗೆ ಬರೆದ 2ನೇ ಪತ್ರಿಕೆ 7వ అధ్యాయం 7ನೇ ಅಧ್ಯಾಯ వచనం 1. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. 7ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನ ನಾವು ಓದೋಣ. ಪ್ರಿಯರೇ, ಈ ವಾಗ್ದಾನಗಳು ನಮಗಿರುವುದರಿಂದ ನಾವು ಶರೀರ ಆತ್ಮಗಳ ಕಲ್ಮಶವನ್ನು ತೊಲಗಿಸಿ ನಮ್ಮನ್ನು ಶುಚಿ ಮಾಡಿಕೊಂಡು ದೇವರ ಭಯದಿಂದ ಕೂಡಿದವರಾಗಿ ಪವಿತ್ರತೆಯನ್ನು ಸಿದ್ಧಿಗೆ ತರುವುದಕ್ಕೆ ಪ್ರಯತ್ನಿಸೋಣ. శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి, ಆ ಶರೀರ ಆತ್ಮಗಳ ಸಮಸ್ತ ಕಲ್ಮಶದಿಂದ మనలను పవిత్రులుగా చేసుకుందాం. ನಮ್ಮನ್ನು ಶುದ್ಧಿ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ఎలా? ಹೇಗೆ? దేవుని భయముతో. ದೇವರ ಭಯದಿಂದ. మీరు మాట గమనిస్తున్నారా? ಈ ಮಾತನ್ನು ಗಮನಿಸ್ತಿದ್ದೀರಾ? శరీరమునకు కలిగిన సమస్త కల్మషము నుండి, ಆ ಶರೀರದಲ್ಲಿರುವಂತ ಸಮಸ್ತ ಕಲ್ಮಶದಿಂದ, ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి, ಆತ್ಮಗೆ ಉಳ್ಳಾದಂತ ಸಮಸ್ತ ಕಲ್ಮಶದಿಂದ మనల్ని పరిశుద్ధులుగా చేసుకోవాలి. ನಮ್ಮನ್ನು ನಾವು ಪರಿಶುದ್ಧರನ್ನಾಗಿ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. ఇది మన బాధ్యత. ఇది మన బాధ్యత. ಇದು ನಮ್ಮ ಜವಾಬ್ದಾರಿಕೆ. పాపాలు ఒప్పుకున్నప్పుడు, ಪಾಪಗಳನ್ನು ಒಪ್ಪಿಕೊಂಡಾಗ ప్రభు మనల్ని క్షమించాడు. ಆ ಕರ್ತನು ನಮ್ಮನ್ನು ಕ್ಷಮಿಸಿದನು. మనల్ని పవిత్రులుగా చేశాడు. ನಮ್ಮನ್ನು ಪವಿತ್ರನಾಗಿ ಮಾಡಿದನು. మనల్ని పరిశుద్ధపరిచాడు. ನಮ್ಮನ್ನು ಪರಿಶುದ್ಧರನ್ನಾಗಿ ಮಾಡಿದನು. పరిశుద్ధపరచబడిన మనం ಪರಿಶುದ್ಧರಾಗಿರುವಂತ ನಾವು పరిశుద్ధులుగా ఉండవలసిన బాధ్యత కలిగి ఉన్నాం. ಆ ಪರಿಶುದ್ಧರಾಗಿರುವಂತ ಆ ಜೀವಿತವನ್ನ, ಆ ಜವಾಬ್ದಾರಿಕೆ ನಮ್ಮಲ್ಲಿದೆ. దినదిన జీవితంలో, ದಿನದ ಜೀವಿತದಲ್ಲಿ పరిశుద్ధతను కలిగి ఉండడం మనందరి బాధ్యత. ಆ ಪರಿಶುದ್ಧತೆ ಉಳ್ಳವರಾಗಿರುವಂತದ್ದು ನಮ್ಮೆಲ್ಲರ ಜವಾಬ್ದಾರಿಕೆ. మన కుటుంబాల బాధ్యత. ನಮ್ಮ ಕುಟುಂಬಗಳ ಜವಾಬ್ದಾರಿಕೆ. ఈ పరిశుద్ధతను కాపాడుకోవడానికి, ಈ ಪರಿಶುದ್ಧತೆಯನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ మనకు కావాల్సిందేంటి? ನಮಗೆ ಬೇಕಾಗಿರುವುದು ಏನು? దేవుని భయం.
ದೇವರ ಭಯ. అంతకంటే ఏమైనా కష్టపడాల్సి ఉందా? ಇದಕ್ಕಿಂತ ಏನ್ ಕಷ್ಟ ಮಾಡಬೇಕು? దేవుని భయం. ದೇವರ ಭಯ. జీవితాలు కాపాడుకున్నారు భక్తులు. ಆ ಜೀವಿತಗಳನ್ನ ಕಾಪಾಡಿಕೊಂಡರು ಭಕ್ತರು. ఒకే ఒక్క జీవితం, ಒಂದೇ ಒಂದು ಜೀವಿತ, ఒకే ఒక్క కుటుంబ జీవితం, ಒಂದೇ ಒಂದು ಕುಟುಂಬ ಜೀವಿತ. దేవుని భయముతో, ದೇವರ ಭಯದೊಂದಿಗೆ మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. ನಮ್ಮನ್ನು ನಾವು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವಂತ ಪ್ರಯತ್ನ ಮಾಡೋಣ. యేసు ప్రభు వారి భూలోకములో జన్మించడానికి ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಈ ಲೋಕದಲ್ಲಿ ಜನ್ಮಿಸುವ ಮೂಲಕವಾಗಿ ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఎవరిని ఏర్పరచుకున్నాడు? ಯಾರನ್ನು ಆರಿಸಿಕೊಂಡನು? ఎవరా మరియా? ಯಾರು ಆ ಮರಿಯಳು? దేవుని భయం కలిగిన మరియా, ದೇವರಿಗೆ ಭಯಪಡುವಂತ ಮರಿಯಳು, పాపానికి ఎక్కడ చోటు ఇవ్వని మరియా, ಆ ಪಾಪಕ್ಕೆ ಎಲ್ಲೂ ಅವಕಾಶ ಕೊಡದೆ ಮರಿಯಳು. మన జీవితాలు కూడా కాపాడుకోవడానికి ప్రయత్నించేద్దాం. ನಮ್ಮ ಜೀವಿತಗಳನ್ನ ಕಾಪಾಡಿಕೊಳ್ಳೋದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡೋಣ. యహలోక మాలిన్యము మనకు అంటకుండా కాపాడుకోగలిగితే, ಈ ಲೋಕದ ಮಾಲಿನ್ಯತೆ ನಮಗೆ ಅಂಟಿಕೊಳ್ಳದ ಹಾಗೆ ಕಾಪಾಡಿಕೊಂಡರೆ వివాహపు పాన్పు నిష్కల్మషంగా ఉండగలదు. ವಿವಾಹದ ಸಂಬಂಧವು ಅದು ನಿಷ್ಕಳಂಕವಾಗಿರುತ್ತದೆ, ಪವಿತ್ರವಾಗಿರುತ್ತದೆ. గుర్తుపెట్టుకోండి, శరీరం చాలా ప్రమాదమైంది. ನೆನಪಿನಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡ್ರೆ ಶರೀರವು ಬಹಳ ಪ್ರಮಾದವಾದದ್ದು. శరీరానికి ఇచ్చలు ఉన్నాయి, ಆ ಶರೀರಕ್ಕೆ ಬಯಕೆಗಳಿವೆ, కోరికలు ఉన్నాయి, ಆ ಬಯಕೆಗಳಿವೆ, శరీర ఆశలు ఉన్నాయి, ಶರೀರದ ಆಶೆಗಳಿವೆ. ఈ శరీరానికి భోగేచ్ఛలు ఉన్నాయి. ಈ ಶರೀರವು ಭೋಗ್ಯವನ್ನ ಬೇಕಾಗದೆಂದು ಕೇಳಿಕೊಳ್ಳುತ್ತದೆ. యాకోబు పత్రికలో రాస్తూ ఉన్నాడు, ಯಾಕೋಬನ ಪತ್ರಿಕೆಗಳನ್ನು ಹೇಳುತ್ತಿದೆ, శరీర దురాశల చేత ఎడవబడుతున్నారు అన్నాడు. ಆ ಶರೀರದ ದುರಾಶೆಗಳಿಗೆ ಅವರು ಒಳಗಾಗುತ್ತಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ. ఈ శరీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భర్త మీద ఉంది, ప్రతి భార్య మీద ఉంది. ಈ ಶರೀರವನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವ ಜವಾಬ್ದಾರಿ ಪ್ರತಿ ಗಂಡನ ಮೇಲಿದೆ, ಪ್ರತಿ ಹೆಂಡತಿಯ ಮೇಲಿದೆ. నీ శరీరాన్ని కాపాడుకోని పక్షంలో ಈ ಶರೀರವನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವ ವಿಷಯದಲ್ಲಿ నీ వివాహపు పాన్పు కళంకం ఏర్పడింది. ನಿನ್ನ ವಿವಾಹದ ಸಂಬಂಧವು ಕಳಂಕವಾಗಿರುತ್ತದೆ. నిష్కల్మషంగా ఉండడానికి ನಿಷ್ಕಳಂಕವಾಗಿರಬೇಕಾದ್ರೆ ఈ శరీరాన్ని కాపాడుకోవాలి. ಈ ಶರೀರವನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳಬೇಕು. కొంతమంది ఆలోచన ఏంటంటే, ಕೆಲವರ ಆಲೋಚನೆ ಏನೆಂದರೆ శరీరంతో చేసే పాపం ఆత్మకంటదని, ಆ ಶರೀರದಲ್ಲಿ ಮಾಡುವಂತ ಪಾಪ ಆತ್ಮಕ್ಕೆ ಅಂಟುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ. ఇటువంటి దుర్బోధన లోకంలో ఉన్నాయి. ಇಂಥ ದುರ್ಬೋಧೆ ಲೋಕದಲ್ಲಿದೆ. దేవుని వాక్యం అలా అంగీకరించదు. ಆ ದೇವರ ವಾಕ್ಯ ಆ ರೀತಿ ಅಂಗೀಕರಿಸುವುದಿಲ್ಲ. ఈ దేహము దేవుని చేత మీరు అనుగ్రహించబడింది. ನಿನ್ನ ದೇಹವು ದೇವನಿಂದ ನಿರ್ಮಿತವಾದದ್ದು. మీ దేహము దేవునికి ఆలయం అన్నాడు. ನಿನ್ನ ದೇಹವು ದೇವರಿಗೆ ಆಲಯವಾಗಿದೆ. ఈ శరీరాన్ని మాలిన్యం అంటకుండా కాపాడుకోవడం ప్రతి ఒక్కొక్కరి బాధ్యత. ಈ ಶರೀರಕ್ಕೆ ದೋಷ ಅಂಟಕೊಳ್ಳದಾಗೆ ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವುದು ಎಲ್ಲರ ಜವಾಬ್ದಾರಿಯಾಗಿದೆ. పౌలన్నాడు, ಪೌಲನಂದನು ఇతరులకు బోధించిన తరువాత ಇತರರಿಗೆ ಬೋಧಿಸಿದ ನಂತರ నేనే భ్రష్టుడనైపోతున్నానేమోనని, ನಾನು ಭ್ರಷ್ಟನಾಗಿ ಹೋಗುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ నా శరీరాన్ని ನನ್ನ ಶರೀರವನ್ನ నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు. ನಾನು ತೆಚ್ಚಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇನೆ. ఆ పౌలుకు నా భయం గమనిస్తున్నారా? ಆ ಪೌಲನಲ್ಲಿರುವಂತ ಭಯವನ್ನ ಗಮನಿಸ್ತಿದ್ದೀರಾ? అద్భుతంగా సత్యాలు తెలియపరిచిన వాడు, ಅದ್ಭುತವಾಗಿ ಸತ್ಯಗಳನ್ನ ಬಯಲು ಮಾಡಿದಂತ, సంఘ క్రమాలు తెలియపరిచిన వాడు, ಸಭೆಯ ಕ್ರಮಗಳನ್ನು ಹೇಳಿಕೊಟ್ಟ ಆತನು, అనేక మందికి బోధించి దేవుని వైపు ఆకర్షించిన వాడు, ಅನೇಕರಿಗೆ ಬೋಧಿಸಿ ದೇವರ ಕಡೆಗೆ ಆಕರ್ಷಿಸಿದನು, అనేక సంఘాలు కట్టడానికి ప్రయాసపడిన వాడు, ಅನೇಕ ಸಭೆಗಳನ್ನು ಕಟ್ಟುವುದಕ್ಕಾಗಿ ಪ್ರಯಾಸಪಟ್ಟನು. ఆయన భయం ఏంటి తెలుసా? ಆತನ ಭಯ ಏನು ಗೊತ್ತಾ? ఇతరులకు బోధించిన తర్వాత ಇತರರಿಗೆ ಬೋಧಿಸಿದ ನಂತರ నేనే భ్రష్టుడైపోతానేమో, ನಾನೇ ಭ್ರಷ್ಟನಾಗಿ ಹೋಗುತ್ತೇನೇನೋ. ఈ భయం పౌలుకే ఉంటే మనకెంత ఉండాలి? ಈ ಭಯ ಪೌಲನಿಗೆ ಇರುವುದಾದ್ರೆ ನಮಗೆ ಆ ಭಯ ಹೇಗಿದೆ? వివాహాలైన నూతన ఎవరు వస్తున్నారా? ಆ ಯುವವಾಗಿರುವಂತ ಯವನಸ್ಥರೇ, ఇప్పటికే వివాహాల 7 గడిచిన వాళ్ళారా, ಈಗಾಗಲೇ ವಿವಾಹವನ್ನು ಮಾಡಿಕೊಂಡವರೇ, ఈ భయం మన శరీరాలను కూర్చుంటే ಈ ಭಯವು ನಮ್ಮ ಶರೀರದಲ್ಲಿ ಇರುವುದಾದರೆ మనల్ని మనం కాపాడుకోగలం. ನಮ್ಮನ್ನು ನಾವು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. శరీరం నలగొట్టకపోతే, ಶರೀರವನ್ನ ಜಜ್ಜಿಕೊಳ್ಳದೆ ಹೋದರೆ మనల్ని భ్రష్టులు చేస్తుంది, ನಮ್ಮನ್ನ ಭ್ರಷ್ಟನಾಗಿ ಮಾಡುತ್ತದೆ. మన పాన్పు నిష్కల్మషమైంది. ನಮ್ಮ ಸಂಬಂಧವು ನಿಷ್ಕಳಂಕವಾಗಿರುವುದಿಲ್ಲ. సో దేవునికి భయపడే వారిలో ఉండే మొదటి లక్షణం, ದೇವರಿಗೆ ಭಯಪಡುವವರಲ್ಲಿ ಮೊದಲ ಒಂದು ಲಕ್ಷಣ ఏమని చెప్పుకున్నాం? ಏನಂದು ಹೇಳಿದ್ದೇವೆ? తన్ను తాను కాపాడుకుంటాడు. ತನ್ನನ್ನು ತಾನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳಬೇಕು. రెండో మాట, ಎರಡನೇದು, తన్ను తాను స్వాధీనపరుచుకుంటాడు. ತನ್ನನ್ನು ತಾನು ಸ್ವಾಧೀನಪಡಿಸಿಕೊಳ್ಳುವಂತ. 39వ అధ్యాయం 39ನೇ ಅಧ್ಯಾಯ
39వ అధ్యాయం 39ನೇ ಅಧ್ಯಾಯ 8వ వచనం. 8ನೇ ವಚನ. ಆದರೆ ಅವನು ಒಪ್ಪದೆ ನನ್ನ ದಣಿಯನ್ನು ತನ್ನ ಆಸ್ತಿನೆಲ್ಲ ನನ್ನ ವಶಕ್ಕೆ ಒಪ್ಪಿಸಿ ನಾನು ಇರುವುದರಿಂದ ಮನೆಯೊಳಗೆ ನಡೆಯುವ ಯಾವ ಕೆಲಸವೂ ಚಿಂತಿಸದೇ ಇದ್ದಾನೆ. 10వ వచనం కూడా చదువుదాం. అలాగే 9వ వచనం. ಈ ಮನೆಯಲ್ಲಿ ಅವನು ನನಗಿಂತ ದೊಡ್ಡವನಲ್ಲ, ನೀನು ಅವನ ಧರ್ಮಪತಿ ಆದ್ದರಿಂದ ನಿನ್ನನ್ನು ಮಾತ್ರ ನನಗೆ ಅಧೀನ ಮಾಡಲಿಲ್ಲ. ಹೀಗಿರುವಲ್ಲಿ ನಾನು ಇಂಥ ದುಷ್ಕೃತ್ಯವನ್ನು ನಡೆಸಿ ದೇವರಿಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಹೇಗೆ ಪಾಪ ಮಾಡಲಿ ಎಂದು ತನ್ನ ದಣಿಯ ಹೆಂಡತಿಗೆ ಉತ್ತರ ಕೊಟ್ಟನು. 9వ వచనం ఆఖరిలో ಆ 9ನೇ ವಚನ ಕಡೆಯ ಭಾಗದಲ್ಲಿ, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి ನಾನು ಇಂಥ ಮಹಾ ದುಷ್ಕಾರ್ಯವನ್ನು ನಡೆಸಿ దేవునికి విరోధంగా పాపం కట్టుకునేది. ದೇವರಿಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಹೇಗೆ ಪಾಪ ಮಾಡಲಿ ఆలోచన చేస్తున్నారా? ಆಲೋಚನೆ ಮಾಡ್ತಿದ್ದೀರಾ? నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసేది, ನಾನು ಇಂಥ ಮಹಾ ದುಷ್ಕಾರ್ಯವನ್ನು ಹೇಗೆ ಮಾಡಲಿ ಎಂಬುದಾಗಿ తన్ను తాను స్వాధీనపరుచుకుంటున్నాడు. ತನ್ನನ್ನು ತಾನು ಸ್ವಾಧೀನಪಡಿಸಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾನೆ, కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ತನ್ನನ್ನು ತಾನು ನಿಯಂತ್ರಿಸಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾನೆ. ప్రియ సోదరులారా, సోదరులారా, ಪ್ರಿಯ ಸಹೋದರ ಸಹೋದರಿಯರೇ, భార్యలారా, భర్తలారా, ಗಂಡಂದಿರ ಹೆಂಡತಿಯರೇ, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోగలగాలి. ನಮ್ಮನ್ನು ನಾವು ನಿಯಂತ್ರಣ ಮಾಡಿಕೊಳ್ಳುವುದು ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು. మనల్ని మనం కాపాడుకోవడం మొదలైతే, ನಮ್ಮನ್ನು ನಾವು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವುದು ಮೊದಲನೇದಾದ್ರೆ మనల్ని మనం స్వాధీనపరచుకోవడం రెండవది. ನಮ್ಮನ್ನು ನಾವು ಸ್ವಾಧೀನಪಡಿಸಿಕೊಳ್ಳುವುದು మనం కంట్రోల్ చేసుకోవడం. ನಮ್ಮನ್ನು ನಾವು ನಿಯಂತ್ರಣ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. ఈరోజు సమస్య ఎక్కడంటే, ಈಗ ಸಮಸ್ಯೆ ಎಲ್ಲಿದೆ ಅಂದ್ರೆ కంట్రోల్ తప్పిన కుటుంబాలు ఎక్కువయ్యాయి. ಆ ನಿಯಂತ್ರಣ ತಪ್ಪಿದಂತ ಕುಟುಂಬಗಳು ಹೆಚ್ಚಾಗಿವೆ. కంట్రోల్ తప్పిన భర్తలు ఉన్నారు, ಆ ನಿಯಂತ್ರಣ ತಪ್ಪಿದಂತ ಗಂಡಂದಿರಿದ್ದಾರೆ, కంట్రోల్ తప్పిన భార్యలు ఉన్నారు, ಆ ನಿಯಂತ್ರಣ ತಪ್ಪಿದಂತ ಆ ಹೆಂಡತಿಯರಿದ್ದಾರೆ. వివాహపు బాంకు కళంకం ఏర్పడిన పరిస్థితులు ఉన్నాయి. ಆ ವಿವಾಹದ ಸಂಬಂಧವು ಕಳಂಕವಾಗಿರುವುದಂತ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. నియంత్రణ చాలా ప్రాముఖ్యం. ನಿಯಂತ್ರಣ ಎಂಬುದು ಬಹಳ ಮುಖ್ಯ. శరీరాన్ని కాపాడుకోవడం మొదలైతే, ಶರೀರವನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವುದು ಮೊದಲನೇದಾದ್ರೆ స్వాధీనపరచుకోవాల్సింది ఏంటి? ಆ ಸ್ವಾಧೀನಪಡಿಸಿಕೊಳ್ಳುವುದು ಯಾವುದು? మనస్సును స్వాధీనపరచుకోవాలి. ಮನಸ್ಸನ್ನ ಸ್ವಾಧೀನಪಡಿಸಿಕೊಳ್ಳಬೇಕು. సామెత గ్రంథంలో జ్ఞానైన సొలొమోను చెప్పాడు. ಆ ಜ್ಞಾನೋಕ್ತಿಯಲ್ಲಿ ಸೊಲೊಮೋನ ಹೀಗೆ ಹೇಳಿದನು. చెప్తారు ఎవరైనా? ಯಾರಾದ್ರೂ ಹೇಳ್ತೀರಾ? పట్టణములు పట్టుకొని వాని కంటే ಪಟ್ಟಣವನ್ನ ಹಿಡಿದುಕೊಳ್ಳುವವನಿಗಿಂತಲೂ తన మనస్సును స్వాధీనపరచుకున్నవాడు శ్రేష్ఠుడు. ತನ್ನ ಮನಸ್ಸನ್ನ ಸ್ವಾಧೀನಪಡಿಸಿಕೊಳ್ಳುವವನು ಶ್ರೇಷ್ಠನು. ఈనాటి కుటుంబాలకు కావలసింది ఎవరు అంటే, ಈ ದಿನಗಳಲ್ಲಿ ಕುಟುಂಬಗಳಿಗೆ ಬೇಕಾಗಿರೋದು ಏನೆಂದ್ರೆ మనస్సును స్వాధీనపరచుకోగలగాలి. ಮನಸ್ಸನ್ನ ಸ್ವಾಧೀನಪಡಿಸಿಕೊಳ್ಳಬೇಕು. నీకు వివాహమైన తర్వాత, ನಿನಗೆ ವಿವಾಹವಾದ ನಂತರ నీ భార్యను దేవుడు నీకు అనుగ్రహించాడు, ನಿನಗೆ ಹೆಂಡತಿಯನ್ನ ದೇವರು ಅನುಗ್ರಹಿಸಿದನು. నీ భార్యతో తృప్తి పడడం నేర్చుకోగలగాలి. ನಿನ್ನ ಹೆಂಡತಿಯೊಟ್ಟಿಗೆ ತೃಪ್ತಿ ಪಡುವುದನ್ನು ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು. మనస్సు స్వాధీనం లేకపోతే, ಮನಸ್ಸು ಸ್ವಾಧೀನದಲ್ಲಿ ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ ఎవరిని చూచినా ఆశించే ఉద్దేశాలు ఉంటాయి. ಬೇರೆ ಯಾರನ್ನು ನೋಡಿದ್ರು ಆಸೆ ಪಡುವಂತ ಉದ್ದೇಶ ಇರುತ್ತದೆ. మనస్సును స్వాధీనపరచుకోగలగాలి. ಮನಸ್ಸನ್ನ ಸ್ವಾಧೀನ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. అనేక మంది ಅನೇಕ ಯವನಸ್ಥರು వివాహమైన తర్వాత ವಿವಾಹವಾದ ನಂತರ మనస్సును స్వాధీనపరచుకోలేక, ಮನಸ್ಸನ್ನ ಸ್ವಾಧೀನದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಳ್ಳದೆ ఆఫీసుల్లో వేరే వారితో అక్రమ సంబంధాలు పెట్టుకొని, ಆಫೀಸಿನಲ್ಲಿ ಬೇರೆಯೊಟ್ಟಿಗೆ ಸಂಬಂಧವನ್ನು ಇಟ್ಟುಕೊಂಡು కట్టుకున్న భార్యకు అన్యాయం చేసిన వారు అనేక కుటుంబాలు ఉన్నాయి. ಮದುವೆ ಮಾಡಿಕೊಂಡಂತ ಹೆಂಡತಿಗೆ ಬಹಳಷ್ಟು ದುಃಖಪಡಿಸುತ್ತಿದ್ದಾರೆ. భార్యలు కూడా ಹೆಂಡತಿಯರು ಸಹ వేరొకరితో సంబంధాలు పెట్టుకొని ಬೇರೆಯವರೊಟ್ಟಿಗೆ ಸಂಬಂಧವನ್ನು ಇಟ್ಟುಕೊಂಡು మనస్సును కంట్రోల్ చేసుకోలేక, ಮನಸ್ಸನ್ನ ಸ್ವಾಧೀನ ಮಾಡಿಕೊಳ್ಳದೆ వేరొకరితో అక్రమ సంబంధాలు పెట్టుకొని, ಬೇರೆಯೊಟ್ಟಿಗೆ ಅನೈತಿಕವಾದ ಸಂಬಂಧವನ್ನು ಇಟ್ಟುಕೊಂಡು తన పిల్లలు, తన భర్త తనకు అడ్డొస్తున్నారని, ತನ್ನ ಹೆಂಡತಿ, ತನ್ನ ಮಕ್ಕಳು, ತನ್ನ ಗಂಡ ಅಡ್ಡ ಬರ್ತಿದೆ ಎಂಬುದಾಗಿ చంపిన వారు ఉన్నారు. ಅವರನ್ನು ಕೊಲ್ಲಿಸಿದಂತ ಅವರಿದ್ದಾರೆ. ఎందుకు ఈ పరిస్థితులు? ಯಾಕೆ ಈ ಪರಿಸ್ಥಿತಿಗಳು? మనస్సును స్వాధీనపరచుకోలేక. ಆ ಮನಸ್ಸನ್ನು ಸ್ವಾಧೀನಪಡಿಸಿಕೊಳ್ಳದೆ మన మనస్సు బహు చెడ్డది. ನಮ್ಮ ಮನಸ್ಸು ಬಹಳ ಕೆಟ್ಟದು. ప్రక్కనే కూర్చున్నా ಪಕ್ಕದಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡರು వేరొకరిని ఆలోచన చేసే తత్వం ఈ మనస్తత్వం. ಬೇರೊಬ್ಬರ ಕುರಿತಾಗಿ ಆಲೋಚನೆ ಮಾಡುವಂತ ಮನಸ್ಸು ಈ ಮನಸ್ತತ್ವ ಆಗಿದೆ. దేవుని భయం కలిగిన వారు, ದೇವರ ಭಯ ಉಳ್ಳವರು మనస్సును స్వాధీనంలో ఉంచుకుంటారు. ಮನಸ್ಸನ್ನ ಸ್ವಾಧೀನಪಡಿಸಿಕೊಳ್ತಾರೆ. మనస్సు స్వాధీనం తప్పితే ಮನಸ್ಸು ಸ್ವಾಧೀನ ಕಳೆದುಕೊಂಡರೆ మనిషి ఏం చేయడానికే నేను కాడు. ಮನುಷ್ಯನು ಏನ್ ಬೇಕಾದ್ರೂ ಮಾಡಬಲ್ಲನು.
దేవుని వాక్యములో మరొక మాటగా చదువుదాం. ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಮತ್ತೊಂದು ಮಾತನ್ನು, మనసును స్వాధీనపరచుకోలేని వారు ಮನಸ್ಸನ್ನ ನಿಯಂತ್ರಣ ಪಡಿಸಿಕೊಳ್ಳದೆ ಇರುವಂತವರು లేఖనాల్లో మనకు కనబడతారు. ಈ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ನಮಗೆ ಕಾಣಿಸ್ತಾರೆ. అక్కడ తీసుకొని వెళ్ళడానికి ముందు ಅಲ್ಲಿ ತೆಗೆದುಕೊಳ್ಳು ಹೋಗೋದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ పేతురు రాసిన 2వ పత్రిక, ಪೇತ್ರನು ಬರೆದಂತ 2ನೇ ಪತ್ರಿಕೆ 2వ అధ్యాయం 2ನೇ ಅಧ್ಯಾಯ 14వ వచనం, 14ನೇ ವಚನ, 2వ అధ్యాయం 14వ వచనం. 2ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ವಚನ. ಇವರು ಜಾರವತದಿಂದ ತುಂಬಿದ ಮತ್ತು ಪಾಪವನ್ನು ಬಿಡಲಲ್ಲದ ಕಣ್ಣುಳ್ಳವರು, ಚಪಲ ಚಿತ್ತರನ್ನು ಮರಳುಗೊಳಿಸುವವರು, ಲೋಭದಲ್ಲಿ ತೇರ್ಗಡೆ ಹೊಂದಿದ ಮನಸ್ಸುಳ್ಳವರು, ಶಾಪಕ್ಕೆ ಪಾತ್ರರು ಆಗಿದ್ದಾರೆ. మీ కన్నులు పెట్టి ఆ వచనం చూస్తున్నారా? ನಿಮ್ಮ కన్నుಗಳನ್ನು ನೋಡಿ ಆ ವಚನ ನೋಡ್ತಿದ್ದೀರಾ? ఈ సందర్భం వేరొక సందర్భంలో రాయబడిన మాట. ಈ ಸಂದರ್ಭ ಬೇರೆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಬರೆಸಲ್ಪಟ್ಟಂತ అబద్ధ బోధకులను గురించి రాస్తున్న సందర్భం. ಇದು ದುರ್ಬೋಧಕರ ವಿಷಯದಲ್ಲಿ ಬರೆಯುವಂತ ಸಂದರ್ಭ. కానీ ಆದರೂ ఈ రోజు ప్రజలలో మీరు ఉన్నారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ಈ ದಿನಗಳಲ್ಲಿ ಪ್ರಜೆಗಳಲ್ಲಿ ಇಂಥದ್ದು ಇದೆ ಎಂಬುದನ್ನು ನೆನಪು ಮಾಡುತ್ತೇನೆ. 14వ వచనంలో 14ನೇ ವಚನದಲ್ಲಿ అస్థిరులైన వారి మనస్సులను మరలు కొల్పుచు, అస్థిరులైన వారి మనస్సులను మరలు కొల్పుచు, ಆ ಚಪಲ ಚಿತ್ತರನ್ನ ಮನಸ್ಸುಗಳನ್ನ ಮರಳುಗೊಳಿಸುವಂತವರು. ఎందుకు? ಯಾಕೆ మనస్సులు ఎందుకు మరలు కొల్పబడుతున్నాయి? ಮನಸ್ಸು ಹೇಗೆ ಮರಳುಗೊಳಿಸಬಡುತ್ತದೆ? 14వ వచనం మొదటి భాగం, 14ನೇ ವಚನ ಮೊದಲನೇ ಭಾಗ. వ్యభిచారిణిని చూచి ఆశించుచు, ಆ ಜಾರತ್ವವನ್ನ ಆಸೆ ಪಡುತ್ತಾ, పాపము మానలేని కన్నులు, ಆ ಪಾಪವನ್ನು ಬಿಡಲಲ್ಲದೆ, మనస్సులో ఆశలు రేగినప్పుడు ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಆಸೆಗಳು ಪ್ರೇರೇಪಿಸಲ್ಪಡುವ మనిషి పాపం మానలేడు. ಆ ಮನುಷ್ಯನ ಪಾಪವನ್ನು ಬಿಡುವುದಿಲ್ಲ. వారెవరైనా, ಅವರು ಯಾರಾದರೂ, ఎంత ఎరిగిన వారైనా, ಎಷ್ಟು ಬೆಳೆದಿದ್ದರು, 66 గ్రంథాలు అద్భుతంగా చెప్పగలిగిన వారైనా, 66 ಪುಸ್ತಕಗಳನ್ನ ಅದ್ಭುತವಾಗಿ ಹೇಳುವವರಾಗಿದ್ದರು, మనస్సును స్వాధీనపరచుకోలేకపోతే, ಮನಸ್ಸನ್ನ ನಿಯಂತ್ರಣ ಪಡಿಸಿಕೊಳ್ಳದಿದ್ದರೆ, మనస్సులో ఆశించినవి ಆ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಆಲೋಚನೆ ఆ ಮಾಡುವಂತದ್ದು పాపం చేయకుండా మానలేవు. ಆ ಪಾಪವನ್ನು ಮಾಡಲಿಕ್ಕೆ ಮಾಡದೆ ಬಿಡುವುದಿಲ್ಲ. మరలా చదువుదాం వచనాన్ని. ಮತ್ತೆ ಓದನ ಆ ವಚನವನ್ನ 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 2ನೇ ಪೇತ್ರ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ವಚನ. పాపము మానలేని కన్నులు గలవారు. ಆ ಪಾಪವನ್ನ ಬಿಡಲೊಲ್ಲದ ಕಣ್ಣುಳ್ಳವರು. దేని బట్టి? ಯಾದರ ಕುರಿತಾಗಿ? అస్థిరమైన మనస్సును బట్టి. ಆ ಅಸ್ಥಿರವಾದಂತ ಮನಸ್ಸುಳ್ಳವರು. పాప బాబు ಆ ಅಣ್ಣ నూతనంగా వివాహం అయిందేమో, ಹೊಸದಾಗಿ ವಿವಾಹವಾಗಿದೆಯೇನೋ, నీ మనస్సును స్వాధీనపరచుకున్న దగ్గర, ನಿನ್ನ ಮನಸ್ಸನ್ನು ಸ್ವಾಧೀನಪಡಿಸಿಕೊಳ್ಳದಿದ್ದರೆ, వేరే వారిని చూచి ఆశించబాక. ಬೇರೊಬ್ಬರನ್ನು ನೋಡಿ ಆಸೆ ಪಡಬೇಡ. పాపము మానలేని కన్నులు గలవారు. ಆ ಪಾಪವು ಬಿಡಲೊಲ್ಲದ ಕಣ್ಣುಳ್ಳವರು. అటువంటి కన్నులు కలిగిన వ్యక్తే, ಅಂತ కಣ್ಣుಳ್ಳವರು ఒక ఆయన మనకు కనబడతాడు. ನಮಗೆ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಕಾಣಿಸಿಕೊಳ್ತಾನೆ. ఎక్కడికి వెళ్తే అక్కడ వారిని చూస్తాడు. ಎಲ್ಲಿಗೆ ಹೋದ್ರು ಅಲ್ಲಿ ಅವರನ್ನು ನೋಡ್ತಾನೆ. నాకు కావాలంటాడు. ನನಗೆ ಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾನೆ. కన్నులకు కంట్రోల్ లేదు. ಆ ಕಣ್ಣುಗಳಿಗೆ ನಿಯಂತ್ರಣ ಇಲ್ಲ. కన్నులకు కంట్రోల్ లేకపోవడానికి కారణం ఏది? ಆ ಕಣ್ಣುಗಳಿಗೆ ನಿಯಂತ್ರಣ ಇಲ್ಲದಕ್ಕೆ ಕಾರಣವೇನು? మనస్సును బట్టే కన్నులు పనిచేస్తాయి. ಮನಸ್ಸಿನ ಮೂಲಕವಾಗಿ ಕಣ್ಣುಗಳು ಕೆಲಸ ಮಾಡ್ತವೆ. మనస్సును బట్టే చెవులు పనిచేస్తాయి. ಮನಸ್ಸಿನ ಮೂಲಕವಾಗಿ ಕಿವಿಗಳು ಕೆಲಸ ಮಾಡ್ತವೆ. ప్రతి అవయవం పనిచేస్తుంది. ಪ್ರತಿ ಅಂಗಾಂಗಗಳು ಕೆಲಸ ಮಾಡ್ತವೆ. అలాగైతే ಹಾಗಾದರೆ సంసోను ఆ వ్యక్తిని మనం ఎరుగుదాం. ಸಂಸೋನ ಎಂಬ ಆ ವ್ಯಕ್ತಿಯನ್ನು ನಾವು ತಿಳಿದಿದ್ದೇವೆ. అతని కన్నులు, ಆತನ ಕಣ್ಣುಗಳು ఎవరిని చూచినా ಯಾರನ್ನು ನೋಡಿದರು పాపం చేయాలనుకునేవాడు. ಆ ಪಾಪವನ್ನು ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ನೆನೆಸುವವನು. ప్రతి స్థలములో, ಪ್ರತಿ ಸ್ಥಳದಲ್ಲಿ, చూచిన దగ్గర, ನೋಡಿದ ಕ್ಷಣದಲ್ಲಿ పాపాన్ని ఆశించేవాడు. ಪಾಪವನ್ನು ಆಸೆ ಪಟ್ಟನು. పాపం మానుకోలేని కన్నులు గలవాడు. ಪಾಪವನ್ನು ಬಿಡಲೊಲ್ಲದ ಕಣ್ಣುಳ್ಳವನು. నేను ఈ మాట చెప్పనా? ಈ ಮಾತನ್ನು ಹೇಳ, కంట్రోల్ చేసుకోలేక, ನಿಯಂತ್ರಣ ಮಾಡಿಕೊಳ್ಳದೆ ఏం పోగొట్టుకున్నాడు? ಏನು ಕಳೆದುಕೊಂಡನು? కళ్ళు పోగొట్టుకున్నాడు. ಕಣ್ಣನ್ನು ಕಳೆದುಕೊಂಡನು. అర్థమైందా? ಅರ್ಥವಾಯ್ತಾ? కంట్రోల్ చేసుకోలేకపోతే, ನಿಯಂತ್ರಣ ಮಾಡಿಕೊಳ್ಳದೆ ಹೋದರೆ, కళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతే కళ్ళు పోగొట్టుకుంటాం. ಕಣ್ಣನ್ನ ನಿಯಂತ್ರಣ ಮಾಡಿಕೊಳ್ಳದೆ ಹೋದರೆ ಕಣ್ಣನ್ನು ಕಳ್ಕೊಳ್ತಾರೆ. కాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతే కాళ్ళు పోగొట్టుకుంటాం. ಕಾಲನ್ನು ನಿಯಂತ್ರಣ ಮಾಡಿಕೊಳ್ಳದೆ ಹೋದ್ರೆ ಕಾಲನ್ನು ಕಳೆದುಕೊಳ್ಳ. మన ప్రతి అవయవం కంట్రోల్ చేయబడడానికి, ನಮ್ಮ ಪ್ರತಿ ಅಂಗಾಂಗಗಳನ್ನು ಕಂಟ್ರೋಲ್ ಮಾಡಿಕೊಳ್ಳದಿದ್ದು మనస్సు చాలా ప్రాముఖ్యమైంది. ಮನಸ್ಸು ಬಹಳ ವಿಶೇಷವಾದದ್ದು. కన్నులతో కంట్రోల్ చేసుకోలేక, ಆ ಕಣ್ಣುಗಳಲ್ಲೇ ಬಿಡಲಲ್ಲದೆ చూచి
పాపం చేస్తూ వచ్చాడు. ನೋಡುತ್ತಾ ನೋಡುತ್ತಾ ಪಾಪ ಮಾಡುತ್ತಾ ಬಂದರು. కళ్ళు పోగొట్టుకున్నాడు. ಕಣ್ಣನ್ನು ಕಳೆದುಕೊಂಡನು. మాత్రమే కాదు, ಮಾತ್ರವಲ್ಲದೆ ఇంకేమైంది ಇನ್ನೇನಾಯ್ತು చెప్తారా? ఇంకేమైంది? ಇನ್ನೇನಾಯ್ತು? అధికారం పోయింది, అధికారమైತು, అవమానం మిగిలింది. అవమానವು మిక్కిತು. కంట్రోల్ చేసుకోలేకపోతే ಕಂಟ್ರೋಲ್ ಮಾಡಿಕೊಳ್ಳದೆ ಹೋದರೆ నీకున్న పరిస్థితులు కూడా మార్చబడతాయి. ನಿನ್ನ ಪರಿಸ್ಥಿತಿಗಳು ಮಾರ್ಪಡುತ್ತವೆ. దేవుని భయం ఉంటే, ದೇವರ ಭಯವಿದ್ದರೆ మనస్సును స్వాధీనం చేసుకోగలవు. ಮನಸ್ಸನ್ನ ನಿಯಂತ್ರಣ ಮಾಡಿಕೊಳ್ತಿ. నీవున్న స్థితిగతుల్లో ఉంటావు. ನೀ ಇಂಥ ಸ್ಥಿತಿಗತಿಗಳಲ್ಲಿ నీ అధికారం నీకుంటది. ಅಧಿಕಾರ ನಿನಗಿರುತ್ತದೆ. అతిశయించి గర్వించిన నెబుకద్నెజరు రాజు, ಆ ಅತಿಶಯಿಸಿ ಗರ್ವಿಸಿದಂತ ನೆಬುಕದ್ನೆಜರ್ ರಾಜನು మనస్సును కంట్రోల్ చేసుకోలేక ಮನಸ್ಸನ್ನ ನಿಯಂತ್ರಣ ಮಾಡಿಕೊಳ್ಳದೆ పశువుల గడ్డి మేలేదా ಆ ಪಶುಗಳ ರೀತಿಯಾಗಿ ಹುಲ್ಲನ್ನು ಮೇಯ್ದನು. మనస్సును నియంత్రించుకోవడం మనిషి స్వాధీనంలో ఉంది. ಆ ಮನಸ್ಸನ್ನ ನಿಯಂತ್ರಿಸಿಕೊಳ್ಳುವುದು ಮನುಷ್ಯನ ಸ್ವಾಧೀನದಲ್ಲಿದೆ. ఇది నీ బాధ్యత. ನಾನು ಈ ಮಾತು ಹೇಳ್ತೇನೆ, ఇది ప్రతి భర్త బాధ్యత, ಇದು ಪ್ರತಿ ಗಂಡನ ಜವಾಬ್ದಾರಿಕೆ, ప్రతి భార్య బాధ్యత. ಪ್ರತಿ ಹೆಂಡತಿಯ ಜವಾಬ್ದಾರಿಕೆ. మనస్సును స్వాధీనం చేసుకోలేకపోతే, ಮನಸ್ಸನ್ನ ಸ್ವಾಧೀನಪಡಿಸಿಕೊಳ್ಳದಿದ್ದರೆ వివాహం పాన్పు నిష్కల్మషమైంది. ಆ ವಿವಾದ కళంకం ఏర్పడింది. ಆ ವಿವಾದ ಆ ಒಂದು ಸಂಬಂಧವು ಕಳಂಕವಾಗಿರುತ್ತದೆ. మనస్సును స్వాధీనపరచుకోవడానికి ಮನಸ್ಸನ್ನ ಸ್ವಾಧೀನಪಡಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ 2 సూత్రాలు జ్ఞాపకం చేస్తాను. 2 ಸೂತ್ರಗಳನ್ನು ನೆನಪು ಮಾಡುತ್ತೇನೆ. గమనించండి. ಗಮನಿಸ್ರಿ. శరీరాన్ని స్వాధీనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ಶರೀರವನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಬೇಕಾದ್ರೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕು? పౌలు ఏం చేశాడు? ಪೌಲ್ ಏನ್ ಮಾಡಿದನು? శరీరాన్ని అలగొట్టుకున్నాడు. ಶರೀರವನ್ನು ಜಜ್ಜಿಕೊಂಡನು. ఒక మంచి లావు సుత్తి తీసుకొని కొట్టుకుంటూ ఉండండి రోజు. లావు సుత్తి తీసుకొని శరీరాన్ని రోజు కొట్టుకోండి. ದೊಡ್ಡ ಒಂದು ಸುತ್ತಿಗೆಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ತನ್ನ ಶರೀರವನ್ನು ಜಜ್ಜಿಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. కొట్టుకుంటారా? ಆ ರೀತಿ ಜಜ್ಜಿಕೊಳ್ತಾರ? దాంతో కాదు కొట్టుకోవాల్సింది, ಅದರಿಂದ ಅಲ್ಲ, వాక్యం అనే సుత్తితోనే. ಆ ವಾಕ್ಯ ಎಂಬ ಆ ಸುತ್ತಿಗೆಯಿಂದ మనసును స్వాధీనపరచుకునే దగ్గర కూడా ಮನಸ್ಸನ್ನು ಸ್ವಾಧೀನಪಡಿಸಿಕೊಳ್ಳುವುದು ಸಹ 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను. 2 ವಿಷಯವನ್ನು ನೆನಪು ಮಾಡುತ್ತೇನೆ. తిమోతికి రాసిన 2వ పత్రిక, ತಿಮೋಥನಿಗೆ ಬರೆದಂತ 2ನೇ ಪತ್ರಿಕೆ 1వ అధ్యాయం 1ನೇ ಅಧ್ಯಾಯ 7వ వచనం. 7ನೇ ವಚನ. 2వ తిమోతి పత్రిక 1:7. 2ನೇ ತಿಮೋತಿ ಬರೆದ ಪತ್ರಿಕೆ 1ನೇ ಅಧ್ಯಾಯ 7ನೇ ವಚನ. ದೇವರು ನಮಗೆ ಕೊಟ್ಟಿರುವ ಆತ್ಮವು ಬಲ, ಪ್ರೀತಿ, ಶಿಕ್ಷಣಗಳ ಆತ್ಮವೇ ಹೊರತು ಏಡಿತನದ ಆತ್ಮವಲ್ಲ. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే మనకిచ్చాడు అన్నాడు. ఆతను ఆత్మದ ಬಲವನ್ನು ಆತನು ನಮಗೆ ಕೊಟ್ಟನು. ప్రభు నమ్మిన మనలో ఎవరున్నారు? ನಮ್ಮಲ್ಲಿ ಕರ್ತನ ನಂಬಿದಂತವರು ಯಾರಿದ್ದಾರೆ? భార్యలు చెప్తారా? కుటుంబాల్లో ఉన్న భార్యలు ಹೆಂಡತಿರಿದ್ದಾರಾ? చెప్తారా? ఎవరున్నారు నమ్మిన మనలో? ఏంటన్నా ఏం మాట్లాడలేదు? కుటుంబాల్లో ఉన్న భార్యలు చెప్తారా? ಕುಟುಂಬದಲ್ಲಿರುವಂತ ಹೆಂಡತಿರು ಹೇಳ್ತೀರಾ? నమ్ముకున్న మనలో ఎవరున్నారు? ನಂಬಿದಂತ ನಮ್ಮಲ್ಲಿ ಯಾರಿದ್ದಾರೆ? ఊర్లేరా? ಯಾರಿಲ್ವಾ? దేవుని ఆత్మ ఉన్నాడు. ದೇವರ ಆತ್ಮನಿದ್ದಾನೆ. అదే కదా అక్కడ చెప్పాడు. ಅದೇ ಅಲ್ಲಿ ಹೇಳುವಂಥದ್ದು. ఆత్మనే లేక ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే దేవుడు మనకిచ్చాడు. ನಮಗೆ ಕೊಟ್ಟಿರುವ ಆತ್ಮವು ದೇವರ ಆತ್ಮವೇ. దేవుడు మనకు తన ఆత్మనిచ్చాడు. ದೇವರು ನಮಗೆ ದೇವರ ಆತ್ಮನ ಕೊಟ್ಟನು. ఎప్పుడు ఇచ్చాడు? ಯಾವಾಗ ಕೊಟ್ಟನು? పెళ్ళైనప్పుడు, ವಿವಾಹವಾದ ನಂತರನಾ? నమ్మినప్పుడు. ನಾವು ನಂಬಿಕೆ ಇಟ್ಟಾಗ. ఎప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచామో, ಯಾವಾಗ ನೀನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಂಬಿಕೆ ಇಟ್ಟಿಯೋ, మనం ఆయన కుమారులమయ్యా, ಆತನ ಮಕ್ಕಳಾಗಿದ್ದೇವೆ. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాలను పంపించాడు. ಆತನ ಮಗನ ಆತ್ಮವನ್ನು ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾನೆ. ఇప్పుడు మనలో ఉంచబడిన ఆత్మ ఎవరు? ನಮ್ಮಲ್ಲಿ ಇರುವಂತ ಆತ್ಮನು ಯಾರು? ఆయనకున్న శక్తి ఏంటి? ಆತನಿಗಿರುವಂತ ಶಕ್ತಿ ಏನು? ఇంద్రియ నిగ్రహాలు కలిగిన శక్తి అపరిశుద్ధాత్మకు ఉంది. ಆತನಿಗೆ ಇಂದ್ರಿಯಗಳನ್ನ ಒಂದು ಕಡೆ ಇಡುವಂತ ಶಕ್ತಿ ಉಳ್ಳವನು. మరలా చదువుతున్నాను ಮತ್ತು ಆ ಮಾತುಗಳನ್ನು ಓದ್ತೇವೆ. ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు. ಆತನು ಆ ಬಲ ಪ್ರೀತಿಯುಳ್ಳ ಆತ್ಮವನ್ನೇ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఇంద్రియాలు నిగ్రహించుకోగలిగిన శక్తి పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందగలం. ಇಂದ್ರಿಯಗಳನ್ನ ನಿಯಂತ್ರಿಸುವಂತ ಶಕ್ತಿ ಪರಿಶುದ್ಧಾತ್ಮನಲ್ಲಿದೆ. అలాగైతే ಹಾಗಾದರೆ పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వగలిగితే ಆ ಪರಿಶುದ್ಧಾತ್ಮನಿಗೆ ನಾವು ನಮ್ಮ ಸ್ಥಳವನ್ನು ಕೊಡುವುದಾದರೆ మన మనస్సును స్వాధీనపరచుకోవచ్చు. ನಮ್ಮ ಮನಸ್ಸನ್ನ ನಿಯಂತ್ರಣದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಳ್ಳಬಹುದು. మనల్ని మనం నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. ನಮ್ಮನ್ನು ನಾವು ನಿಯಂತ್ರಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಅವಕಾಶ ಇರುತ್ತದೆ. 119వ కీర్తన 11వ వచనంలో 119ನೇ ಕೀರ್ತನೆ 11ನೇ ವಚನದಲ್ಲಿ పాపము చేయకుండానట్లు ನಿನಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಪಾಪ ಮಾಡದಂತೆ
ಮಾಡಿದಂತೆ నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకున్నాను. ನಿನ್ನ ನುಡಿಗಳನ್ನು ನನ್ನ ಹೃದಯದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದೆ. దేవుని వాక్యం కంట్రోల్ చేసే శక్తి కలిగింది. ಆ ದೇವರ ವಾಕ್ಯವು ಅದು ನಮ್ಮನ್ನು ನಿಯಂತ್ರಣಪಡಿಸುವಂತ ಶಕ್ತಿಯಾಗಿದೆ. దేవుని ఆత్మ చేత మనం స్వాధీనంలో ఉండగలం. ದೇವರ ಆತ್ಮದ ಮೂಲಕವಾಗಿ ನಾವು ನಿಯಂತ್ರಣದಲ್ಲಿದ್ದೇವೆ. దేవుని వాక్యం చేత మనం స్వాధీనంలో ఉండగలం. ದೇವರ ವಾಕ್ಯದ ಮೂಲಕ ನಾವು ನಿಯಂತ್ರಣದಲ್ಲಿದ್ದೇವೆ. సో తను తాను స్వాధీనపరచుకోవడం ఆ అంశం. ತನ್ನನ್ನು ತಾನು ಸ್ವಾಧೀನಪಡಿಸಿಕೊಳ್ಳೋದು ಎರಡನೇ ವಿಷಯ. ఎవరిలో ఉంటుంది? ಇದು ಯಾರಲ್ಲಿದೆ? దేవునికి భయపడే వారిలో. ದೇವರಿಗೆ ಭಯಪಡುವವರಲ್ಲಿದೆ. రెండు విషయాలు జ్ఞాపకం చేశాను. ಎರಡು ವಿಷಯಗಳ ನೆನಪು ಮಾಡಿದ್ದೇನೆ. దేవునికి భయపడే వారు ఏముంటాయి? ದೇವರಿಗೆ ಎದುರುವವರಲ್ಲಿ ಏನಿರುತ್ತದೆ? తన్ను తాను కాపాడుకోవడం, ತನ್ನನ್ನು ತಾನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುತ್ತಾನೆ, తన్ను తాను స్వాధీనం చేసుకోవడం. ತನ್ನನ್ನು ತಾನು ನಿಯಂತ್ರಿಸಿಕೊಳ್ಳುತ್ತಾನೆ. కొంతమంది ಕೆಲವರು ಮಂದಿ వారిని వారు స్వాధీనం చేసుకోలేరు కానీ ಅವರನ್ನು ಅವರು ಸ್ವಾಧೀನ ಮಾಡಿಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. ఇతరులను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ಇತರರನ್ನು ನಿಯಂತ್ರಣದಲ್ಲಿ ಇಡುವುದಕ್ಕೆ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾರೆ. దానివల్లే ప్రయోజనం ఉండదు. ಅದರಿಂದ ಯಾವ ಪ್ರಯೋಜನ ಇಲ್ಲ. మొదట నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. ಮೊದಲು ನಿನ್ನನ್ನು ನಿಯಂತ್ರಣದಲ್ಲಿ ಇಟ್ಟುಕೋ. కుటుంబానికి యజమానివిగా, తండ్రివిగా, ಆ ಕುಟುಂಬಕ್ಕೆ ಯಜಮಾನನಾಗಿ, ತಂದೆಯಾಗಿ నిన్ను నువ్వు స్వాధీనపరచుకోలేకపోతే, ನಿನ್ನನ್ನು ನೀನು ಸ್ವಾಧೀನಪಡಿಸಿಕೊಳ್ಳದೆ ಹೋದರೆ, నీ పిల్లలను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తే, ನಿನ್ನ ಮಕ್ಕಳನ್ನು ನಿಯಂತ್ರಣದಲ್ಲಿ ಇಡುವುದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡಿದರೆ, నువ్వు సరిగా ఉండు అనే పిల్లలున్నారు ఈరోజు. ನೀನು ಸರಿಯಾಗಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಂತ ಮಕ್ಕಳಿದ್ದಾರೆ. తండ్రులు తల్లులు కంట్రోల్ లేకపోతే, ಆ ತಂದೆಗಳು ತಾಯಿಗಳು ನಿಯಂತ್ರಣದಲ್ಲಿ ಇಲ್ಲದೆ ಹೋದರೆ పిల్లల్ని ఎలా స్వాధీనపరచగలం? ಮಕ್ಕಳು ಹೇಗೆ ಸ್ವಾಧೀನದಲ್ಲಿ ಇರ್ತಾರೆ? వివాహపు పాన్పు పవిత్రంగా ఉండాలి అంటే ವಿವಾಹದ ಸಂಬಂಧ ಪವಿತ್ರವಾಗಿರಬೇಕಾದ್ರೆ మనల్ని మనం స్వాధీనపరచుకోవాలి. ನಮ್ಮನ್ನು ನಾವು ಸ್ವಾಧೀನಪಡಿಸಿಕೊಳ್ಬೇಕು. ఆఖరిది మూడవ మాట. ಆ ಕಡೆಯದಾಗಿ ಮೂರನೇ ಮಾತು. ఈ మాట చెప్పుకొని ప్రార్థన చేద్దాం. ಈ ಮಾತನ್ನು ಹೇಳಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ఆదికాండం 39వ అధ్యాయం, ಆದಿಕಾಂಡ 39ನೇ ಅಧ್ಯಾಯ మరలా 9వ వచనం చదువుదాం. ಮತ್ತೆ 9ನೇ ವಚನ ಓದೋಣ. ಈ ಮನೆಯಲ್ಲಿ ಅವನು ನನಗಿಂತ ದೊಡ್ಡವನಲ್ಲ, ನೀನು ಅವನ ಧರ್ಮಪತಿಯ ಆಧಾರದಿಂದ ನಿನ್ನನ್ನು ಮಾತ್ರ ನನಗೆ ಅಧೀನ ಮಾಡಲಿಲ್ಲ. ಹೀಗಿರುವಲ್ಲಿ ನಾನು ಇಂಥ ಮಹಾ ದುಷ್ಕಾರ್ಯವನ್ನು ನಡೆಸಿ ದೇವರಿಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಹೇಗೆ ಪಾಪ ಮಾಡಲಿ ಎಂದು ತನ್ನ ದಣಿಯ ಹೆಂಡತಿಗೆ ಉತ್ತರ ಕೊಟ್ಟನು. ఈ వచనాన్ని ఎన్నిసార్లు చదివిన పాఠం నేర్చుకోవచ్చు. ಈ ವಚನವನ್ನು ಎಷ್ಟು ಸಾರಿ ಓದಿಕೊಂಡು ಸಹ ಪಾಪ ಮಾಡದೇ ಇರಬಹುದು. మూడో మాట ఏం చెప్పాను? ಮೂರನೇ ಮಾತು ಏನೇ ಹೇಳಿದ್ದೇನೆ? తమ పరిధిని ఎరిగి ఉంటారు. ತಮ್ಮ ಪರಿಮಿತಿಯನ್ನು ಅವರು ತಿಳಿದಿದ್ದಾರೆ. 9వ వచనం ప్రకారంగా, 9ನೇ ವಚನ ಪ್ರಕಾರವಾಗಿ, నీవు తప్ప, నీవు అతని భార్యమైనందున, ನೀನು ಆತನ ಹೆಂಡತಿ ಆಗಿರುವುದರಿಂದ, నిన్ను తప్ప ನಿನ್ನನ್ನು ಬಿಟ್ಟು మరి దేనిని నాకు అప్పగింపకే ఉండలేదు. ಆತನು ನನಗೆ ಯಾವುದನ್ನು ಅಧೀನ ಮಾಡಲಿಲ್ಲ. ఈ మాట గమనిస్తున్నారా? ಈ ಮಾತನ್ನು ನೆನಪು ಮಾಡ್ತಿದ್ದೀರಾ? ಪೋಟಿಫರನು యోసేపుకు ಯೋಸೇಫನಿಗೆ కొన్ని అప్పగించాడు. ಆ ಕೆಲವನ್ನು ವಹಿಸಿದನು. 4వ వచనంలో, 4ನೇ ವಚನದಲ್ಲಿ తన ఇంటి మీద విచారణకర్తగా అప్పగించాడు. ತನ್ನ ಮನೆಯ ಮೇಲೆಲ್ಲ ಅಧಿಕಾರಿಯಾಗಿ ಅದನ್ನು ನೇಮಿಸಿದನು. తన ఇంటిని అప్పగించాడు. ತನ್ನ ಮನೆಯನ್ನು ಒಪ್ಪಿಸಿದನು. వచనం 4 ఆఖరిలో, ವಚನ 4 ಕಡೆಯ ಭಾಗದಲ್ಲಿ, తనకు కలిగినదంతా అప్పగించాడు. ತನಗೆ ತನ್ನ ವಶಕ್ಕೆ ಕೊಡಲ್ಪಟ್ಟದೆಲ್ಲವನ್ನು ಒಪ್ಪಿಸಿದನು. 5వ వచనం కూడా చెప్పాడు. 5ನೇ ವಚನದಲ್ಲೂ ಸಹ ಹೇಳಿದನು, అతడు తన ఇంటి మీద, ಆತನು ತನ್ನ ಮನೆಯ ಮೇಲೆಯೂ, తనకు కలిగిన దాని అంతటి మీద, ತನಗೆ ಇರುವಂತ ಎಲ್ಲದರ ಮೇಲೆಯೂ యోసేపుకు అధికారం ఇచ్చాడు. ಯೋಸೇಫನಿಗೆ ಅಧಿಕಾರವಿತ್ತು. మీరు గమనిస్తున్నారా? ಇದು ಗಮನಿಸ್ತಿದ್ದೀರಾ? యోసేపు పోతిఫరు ఇంటిని అప్పగించాడు యోసేపుకి. ಪೋಟಿಫರನು ಯೋಸೇಫನಿಗೆ ತನ್ನ ಮನೆಯನ್ನು ಒಪ್ಪಿಸಿದನು. పోతిఫరు ఆస్తి అప్పగించాడు యోసేపుకి. ಪೋಟಿಫರನ ಆಸ್ತಿಯನ್ನು ಒಪ್ಪಿಸಿದನು. తన కలిగిందంతా అప్పగించాడు. ಆತನಿಗಿದ್ದಂಥದ್ದೆಲ್ಲರೂ ಒಪ್ಪಿಸಿದನು. అప్పగించింది ఏంటి? ಒಪ್ಪಿಸದೇ ಇರುವಂತದ್ದು ಯಾವುದು? యోసేపు చెప్పగలిగిన మాట అది. ಯೋಸೇಫನು ಹೇಳಿದಂತ ಮಾತು, ఆ పరిధి ఎరిగాడు. ಆತನ ಪರಿಮಿತಿಯನ್ನು ತಿಳಿದಿದ್ದನು. ఇల్లు అప్పగించాడు, ಆ ಮನೆಯನ್ನು ಒಪ್ಪಿಸಿದನು. ఆస్తి అప్పగించాడు, ಆಸ್ತಿಯನ್ನು ಒಪ್ಪಿಸಿದನು. ఇంటి తాళాలు అప్పగించవచ్చు, ಆ ಮನೆಯ ಕೀಗಳನ್ನು ಕೊಟ್ಟಿರಬಹುದು, అన్ని అప్పగించాడు. ಎಲ್ಲವೂ ಒಪ್ಪಿಸಿರಬಹುದು. అప్పగించింది ఒకటి ఉంది, ಅದನ್ನು ಒಪ್ಪಿಸದೇ ಇರುವಂತದ್ದು ಒಂದಿದೆ, అతని భార్య. ಆತನ ಹೆಂಡತಿಯನ್ನ. నీవు అతని భార్యమైనందున, ನೀನು ಆತನ ಧರ್ಮಪತ್ನಿ ಆದ್ದರಿಂದ నిన్ను తప్ప మరి దేనిని అప్పగించలేదు. ನಿನ್ನನ್ನು ಮಾತ್ರ ನನಗೆ ಅಧೀನ ಮಾಡಲಿಲ್ಲ. నా మాట అర్థమవుతుంది అనుకుంటున్నాను. ನನ್ನ ಮಾತು ನಿಮಗೆ ಅರ್ಥವಾಗ್ತದೆ ಎಂದು ನೆನೆಸ್ತೇನೆ. నీకు అప్పగించిన దాని దగ్గర పరిమితిలో ఉండు. ನಿನಗೆ ಒಪ್ಪಿಸಲ್ಪಟ್ಟಂತ ಆ ಪರಿಮಿತಿಯಲ್ಲಿ ನೀನಿರು. భర్తవుగా నీకు అప్పగించిన పరిమితిలో ఉండు. ಆ ಗಂಡನಾಗಿ ನಿನಗೆ ಒಪ್ಪಿಸಲ್ಪಟ್ಟಂತ ಪರಿಮಿತಿಯಲ್ಲಿರು. భార్యగా నీకు అప్పగించిన పరిధిలో ఉండు. ಹೆಂಡತಿಯಾಗಿ ನಿನಗೆ ಒಪ್ಪಿಸಲ್ಪಟ್ಟಂತ ಆ ಪರಿಮಿತಿಯಲ್ಲಿರು. భర్తకి ఏం అప్పగించాడు? ಆ ಗಂಡನಿಗೆ ಏನು ಒಪ್ಪಿಸಿದನು? భర్తకి ఎవరిని అప్పగించాడు? ಆ ಗಂಡನಿಗೆ ಯಾರನ್ನು ಒಪ್ಪಿಸಿದನು?
భార్యను అప్పగించాడు, ಆ ಹೆಂಡತಿಯನ್ನು ಒಪ್ಪಿಸಿದನು. వేరే వాళ్ళ సంగతి నీకెందుకు, ಬೇರೆಯವರ ಸಂಗತಿ ನಿನಗೆ ಯಾಕೆ? వేరే వాళ్ళ భార్యతో నీకెందుకు, ಆ ಬೇರೆ ಹೆಂಡತಿಯವರ ಸಂಗತಿ ನಿನಗೆ ಏಕೆ? భార్యలకు భర్తను అప్పగించాడు, ಆ ಹೆಂಡತಿಗೆ ಗಂಡನನ್ನು ಒಪ್ಪಿಸಿದನು. భర్తతో మాత్రమే పరిధిలో ఉండాలి, పరిమితికి మించి ఎవరి జోలికి వెళ్ళకూడదు. ಆ ಗಂಡನ ಒಂದು ಪರಿಮಿತಿಯಲ್ಲಿ ಇರಬೇಕು, ಗಂಡನ ಬಿಟ್ಟು ಬೇರೆ ಪರಿಮಿತಿಯನ್ನು ದಾಟಬಾರದು. ఈనాడు ఈ కాన్సెప్ట్ తప్పిపోతున్నారు, ఈ ఆలోచన తప్పుతుంది చాలా మంది. ಈ ಆಲೋಚನೆ ತಪ್ಪಿ ಹೋಗ್ತಿದ್ದಾರೆ. నీకు అప్పగించమని వారి కోసం ఆశపడుతున్నావు, ನಿನಗೆ ಒಪ್ಪಿಸದ ಇರದ ಕುರಿತಾಗಿ ಆಸೆ ಪಡ್ತಿದ್ಯಾ? 2 వచనాలు చదువుదామా? 2 ವಚನಗಳು ಓದಿಕೊಳ್ಳೋಣ. ప్రసంగి గ్రంథం. ಪ್ರಸಂಗಿ ಗ್ರಂಥ. మనకు అప్పగించిందేదో ఎరిగినప్పుడు కుటుంబాలు నిష్కల్మషంగా ఉండగలవు. ನಾವು ನಮಗೆ ಒಪ್ಪಿಸಿದನ್ನು ನಾವು ನೋಡುವಾಗ ನಮ್ಮ ಕುಟುಂಬಗಳು ಪವಿತ್ರವಾಗಿರಬಹುದು. భర్తవుగా నీకు దేవుడు భార్యను అప్పగించాడు. ಆ ಗಂಡನಿಗೆ ದೇವರು ಹೆಂಡತಿಯನ್ನು ಒಪ್ಪಿಸಿದನು. ఎప్పుడు అప్పగించాడు? ಯಾವಾಗ ಒಪ್ಪಿಸಿದನು? వివాహంలో. ಆ ಮದುವೆಯಲ್ಲಿ. వివాహానికి ముందు బట్టలు కుట్టించుకున్నప్పుడు అప్పగించాడా? బట్టలు తీసుకున్నప్పుడు అప్పగించాడా? ಬಟ್ಟೆ కొత్త బట్టలు కొనుక్కున్నాం, ಹೊಸ ಬಟ್ಟೆಯನ್ನು ಕೊಟ್ಟಾಗ ಆತನು ಒಪ್ಪಿಸಿದನ? లేక మనం పెళ్లి కుమారుడు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పగించాడా? ನಾವು ಮದುಮಗನ ಮನೆ ಹತ್ರ ಹೋದಾಗ ಆತನನ್ನು ಒಪ್ಪಿಸಿದನ? భర్తకు భార్య ఎప్పుడు అప్పగించబడింది? ಆ ಹೆಂಡತಿಗೆ ಗಂಡನು ಹೇಗ ಒಪ್ಪಿಸಲ್ಪಟ್ಟನು? ప్రమాణం చేసినప్పుడు. ಪ್ರಮಾಣ ಮಾಡಿದಾಗ. ఈ కుటుంబాల సదస్సులో, ಈ ಕುಟುಂಬದ ಸಮ್ಮೇಳನದಲ್ಲಿ ఒక్కసారి వెనక్కి వెళ్ళి ಒಂದು ಸಾರಿ ಹಿಂದೆ ಹೋಗಿ ఏం గుర్తు చేసుకుందాం? ಏನ್ ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳೋಣ? పెళ్లి ప్రమాణాలు, ಮದುವೆ ಪ್ರಮಾಣಗಳು. పెళ్లి ప్రమాణాలు గుర్తు చేసుకుంటే, ಮದುವೆ ಪ್ರಮಾಣಗಳು ನೆನಪು ಮಾಡಿಕೊಂಡ್ರೆ, నిన్ను నా పెళ్లి భార్యనుగా చేసుకుంటున్నాను అని చెప్పావు. ನಿನ್ನನ್ನು ನನ್ನ ಹೆಂಡತಿಯನ್ನಾಗಿ ನಾನು ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇನೆ ಎಂಬುದು ಪ್ರಮಾಣ ಮಾಡಿದ್ದೇವೆ. నా పెళ్లి భర్తనుగా చేసుకుంటున్నావు అని చెప్పావు. ನನ್ನ ವಿವಾಹದ ಗಂಡನಾಗಿ ನಾನು ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇನೆ ಎಂಬುದು ప్రమాణం ద్వారా అప్పగించబడ్డా ఒకరికొకరు. ಆ ಪ್ರಮಾಣದ ಮೂಲಕವಾಗಿ ಒಪ್ಪಿಸಲ್ಪಟ್ಟಿದೆಯಾ? అంతకు మించి వేరే వారిని ఆశించకూడదు, ಅದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ಬೇರೆಯೊಬ್ಬರನ್ನು ಆಶಿಸಬಾರದು. ప్రసంగి గ్రంథం. ಪ್ರಸಂಗಿ ಗ್ರಂಥ 9వ అధ్యాయం 9ನೇ ಅಧ್ಯಾಯ 9వ వచనం. 9:9. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ಲೋಕದೊಳಗೆ ದೇವರು ನಿನಗೆ ನೇಮಿಸಿರುವ ವ್ಯರ್ಥ ಜೀವಮಾನದ ವ್ಯರ್ಥ ದಿನಗಳೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರಿಯ ಪತ್ನಿಯೊಡನೆ ಸುಖದಿಂದ ಬದುಕು. ನಿನ್ನ ಬಾಳಿನಲ್ಲಿಯೂ ನೀನು ಲೋಕದೊಳಗೆ ಪಡುವ ಪ್ರಯಾಸದಲ್ಲಿಯೂ ಇದೇ ನಿನಗೆ ಬಂದ ಪಾಲು. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు, ಆ ದೇವರು ನಿನಗೆ ನೇಮಿಸಿರುವ ವ್ಯರ್ಥ ಜೀವಮಾನದಲ್ಲಿ నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించు. ನೀನು ಪ್ರೀತಿಸುವ ನಿನ್ನ ಪ್ರೀತಿಯ ಪತ್ನಿಯೊಡನೆ నీ భార్యతో సుఖించు. ನಿನ್ನ ಹೆಂಡತಿಯಲ್ಲಿ ಸುಖದಿಂದ ಇರು. ఇది నీకు అప్పగించబడింది. ಇದು ನಿನಗೆ ಒಪ್ಪಿಸಲ್ಪಟ್ಟದ್ದು. నీ భర్తతో సుఖించు. ನಿನ್ನ ಗಂಡನೊಟ್ಟಿಗೆ ಸುಖದಿಂದಿರು. ఇది నీకు అప్పగించబడింది. ಇದು ನಿನಗೆ ಒಪ್ಪಿಸಿದ್ದು. సామెతల గ్రంథం ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 5వ అధ్యాయం 5ನೇ ಅಧ್ಯಾಯ 18వ వచనం. 18ನೇ ವಚನ. నీ యవన కాలపు భార్యను సంతోషించు. ನಿನ್ನ ಬುಗ್ಗೆಯು ದೇವರ ಆಶೀರ್ವಾದ ಹೊಂದಲಿ. ನಿನ್ನ ಯೌವನ ಕಾಲದ ಪತ್ನಿಯಲ್ಲಿ ಆನಂದಿಸು. ఎవరెందు సంతోషించాలి? ಯಾರಲ್ಲಿ ನಾವು ಆನಂದಿಸಬೇಕು? యవన కాలపు భార్య, ಆ ಯೌವನ ಕಾಲದ ಪತ್ನಿಯಲ್ಲಿ దేవుడు నీకు అప్పగించిన భార్యనే సంతోషించు. ದೇವರು ನಿನಗೆ ಒಪ್ಪಿಸಿದಂತ ಆ ಹೆಂಡತಿಯಲ್ಲಿ ಸಂತೋಷ ಪಡು. ఎంతకాలం? ಎಷ್ಟರವರೆಗೆ? ప్రమాణం ఎంతకాలం? ಆ ಪ್ರಮಾಣ ಎಷ್ಟು ಕಾಲದವರೆಗೆ? జీవితకాలం. ಆ ಜೀವಿತ ಕಾಲ. ప్రసంగి ఏం చెప్పాడు? జ్ఞాని సొలొమోను. ಆ ಜ್ಞಾನಿಯಾದ ಸೊಲೊಮೋನ ಪ್ರಸಂಗದಲ್ಲಿ ಏನು ಹೇಳಿದನು? దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన ఆయుష్కాలం అంతా అని చెప్పాడు. ದೇವರು ನಿನಗೆ ಕೊಟ್ಟಂತ ಆಯುಷ್ಕಾಲವೆಲ್ಲವೂ, ಆಯುಷ್ಕಾలం అంతా నీ యవన కాల భార్యనే సంతోషించాలి. ನಿನ್ನ ಆಯುಷ್ಕಾಲವೆಲ್ಲ ನಿನ್ನ ಯೌವನ ಕಾಲದ ಪತ್ನಿಯಲ್ಲಿ ಆನಂದಿಸು. నీ సొంత బావిలో నీళ్ళే త్రాగాలి. ನಿನ್ನ ಬುಗ್ಗಿಯಲ್ಲಿ ನೀರು ಕುಡಿಬೇಕು. వేరే బావి నీళ్ళు ఆశించబాక. ಬೇರೆದ ನೀನು ಆಸೆ ಪಡಬೇಡ. దశాజ్ఞలలో 10 ఆజ్ఞలలో 10 ಆಜ್ಞೆಗಳಲ್ಲಿ నీ పొరుగు వారిని ఏది ఆశించొద్దన్నాడు. ನಿನ್ನ ನೆರೆಯವನಿಂದ ಯಾವುದನ್ನು ಆಶಿಸಬೇಡ. ఏం ఆశించొద్దన్నాడు? ಏನನ್ನು ಆಶಿಸಬೇಡ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದನು. నీ పొరుగు వారిని పూచికి పుల్ల కూడా ఆశించొద్దన్నాడు. ನಿನ್ನ ನೆರೆಯವನ ಹತ್ರ ಒಂದು ಕಡ್ಡಿಯನ್ನು ಸಹ ಆಶಿಸಬೇಡ. మరొక మాట కూడా చెప్పాడు. ಮತ್ತೊಂದು ಮಾತನ್ನು ಹೇಳಿದನು. నీ పొరుగు వాని ನಿನ್ನ ನೆರೆಯವನ భార్యను కూడా ఆశించవద్దన్నాడు. ಹೆಂಡತಿಯನ್ನು ಸಹ ಆಶಿಸಬಾರದು. అర్థమైందా? ಅರ್ಥವಾಯ್ತಾ? దేవుని ఆజ్ఞ, ఇది దేవుని ఆజ్ఞ. ಇದು ದೇವರ ಆಜ್ಞೆ.
నీ యవన కాల భార్యతో సంతోషించు. ನಿನ್ನ ಯೌವನ ಕಾಲದ ಆ ಪತ್ನಿಯಲ್ಲಿ ಆನಂದಿಸು. నీ పొరుగు వారిని ఏది ఆశించు. ನಿನ್ನ ನೆರೆಯವನಲ್ಲಿ ಯಾವುದನ್ನು ಆಸೆ ಪಡಬೇಡ. నీ పొరుగు వారి భార్యను ఆశించు. ನಿನ್ನ ನೆರೆಯವನ ಆ ಹೆಂಡತಿಯನ್ನು ಆಶಿಸಬೇಡ. పొరుగు దాని భర్తను ఆశించు. ನಿನ್ನ ನೆರೆಯವನ ಗಂಡನನ್ನ ಆಶಿಸಬೇಡ. కుటుంబాలకు దేవుడిచ్చిన పరిధి భర్తతో భార్య, భార్యతో భర్త, ఇంతే మన పరిమితి. ಕುಟುಂಬದಲ್ಲಿ ಕೊಟ್ಟಿರುವಂತ ಆ ಪರಿಮಿತಿ ಏನಂದ್ರೆ ಗಂಡನಿಗೆ ಹೆಂಡತಿ, ಹೆಂಡತಿಗೆ ಗಂಡನು ಆಗಿರ್ತಾನೆ. దీనికి మించి ఏదైనా జరిగితే ಇದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾದದ್ದು ಯಾವ್ದಾರು ಇದ್ದರೆ అది వ్యభిచారం. ಅದು ವ್ಯಭಿಚಾರ. వివాహపు పంపు కళంకం ఏర్పడింది. ವಿವಾಹದ ಸಂಬಂಧವು ಅದು ಕಳಂಕವಾಗಿರುತ್ತದೆ. దేవుని భయము కలిగి ದೇವರ ಭಯವುಳ್ಳವರಾಗಿ మన పరిమితిలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ನಮ್ಮ ಪರಿಮಿತಿಯಲ್ಲಿರುವುದು ಬಹಳ ಮುಖ್ಯವಾದದ್ದು. ఈ వచనాలు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ಈ ವಚನಗಳನ್ನು ನೆನಪು ಮಾಡುವಾಗ ఆఖరికి ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేయబోతున్నాను. ಕಡೆಯದಾಗಿ ಒಂದು ಮಾತನ್ನು ಹೇಳಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತೇವೆ. దేవుని భయము కలిగి ದೇವರ ಭಯವುಳ್ಳವರಾಗಿ మనం కాపాడుకుందాం. ನಮ್ಮನ್ನು ನಾವು ಕಾಪಾಡಿಕೊಳ್ಳೋಣ. దేవుని భయం కలిగి ದೇವರ ಭಯವುಳ್ಳವರಾಗಿ మనల్ని మనం స్వాధీనపరుచుకుందాం. ನಮ್ಮನ್ನು ನಾವು ನಿಯಂತ್ರಿಸಿಕೊಳ್ಳೋಣ. దేవుని భయం కలిగి ದೇವರ ಭಯವುಳ್ಳವರಾಗಿ మన పరిధిలో ఉందాం. ನಮ್ಮ ಪರಿಮಿತಿಯಲ್ಲಿರೋಣ. ఆ మాట అర్థమైంది అనుకుంటున్నాను. ಈ ಮಾತು ಅರ್ಥವಾಯ್ತು ಎಂದು ನೆನೆಸ್ತೇನೆ. దేవుడు నీకు అప్పగించిన భార్యతో మాత్రమే సుఖించు. ದೇವರು ನಿನಗೆ ಕೊಟ್ಟಂತ ಆ ಹೆಂಡತಿಯಲ್ಲಿ ನೀನು ಆನಂದಿಸು. వేరెవరిని ఆశించొద్దు. ಬೇರೆ ಯಾರನ್ನು ಆಸೆ ಪಡಬೇಡ. నీ యవన కాలమందు వివాహం చేసుకున్న నీ భర్త ఏంది సంతోషం. ನಿನ್ನ ಯೌವನ ಕಾಲದಲ್ಲಿ ವಿವಾಹ ಮಾಡಿಕೊಂಡಂತ ನಿನ್ನ ಗಂಡನನ್ನೇ ಆಸೆ ಪಡು. వేరెవరిని ఆశించొద్దు. ಇನ್ನು ಯಾರನ್ನು ಆಶಿಸಬೇಡ. ఇది దేవుడు కుటుంబాలకు ఇచ్చిన పరిమితి. ಇದು ದೇವರ ಕುಟುಂಬಗಳಿಗೆ ಕೊಟ್ಟಂತ ಪರಿಮಿತಿ ಆಗಿದೆ. పరిమితి దాటితే పాపం. ಆ ಪರಿಮಿತಿ ದಾಟಿದ್ರೆ ಅದು ಪಾಪ. పరిమితి దాటితే పాన్పు కళంకం. ಆ ಪರಿಮಿತಿ ದಾಟಿದ್ರೆ ಅದು ಪಾಪ ಮತ್ತು ಕಳಂಕವಾಗಿದೆ. హద్దుల్లో ఉన్నాం. ಆ ಪರಿಮಿತಿಯಲ್ಲಿರಬೇಕು. హౌదులు మీరకుండా ఉన్నాం. ಅದನ್ನು ಮೀರದಾಗಿರೋಣ. దేవుని భయం కలిగి బ్రతుకుదాం. ದೇವರ ಭಯವು ಇದ್ದವರಾಗಿ ಬದುಕೋಣ. ఇది సాధ్యం కావడానికి ಇದು ಸಾಧ್ಯವಾಗುವುದಕ್ಕೆ ఒకే ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తున్నాను. ಒಂದೇ ಒಂದು ಮಾತನ್ನು ಹೇಳಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತೇನೆ. పేతురు రాసిన మొదటి పత్రికలో ಪೇತ್ರ ಬರೆದ ಮೊದಲ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ 3వ అధ్యాయంలో 3ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 19వ వచనంలో 19ನೇ ವಚನದಲ್ಲಿ మీ హృదయములయందు ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ಕ್ರಿಸ್ತನನ್ನ ಪ್ರಭುವಾಗಿ ಪ್ರತಿಷ್ಠೆ ಮಾಡು. క్రీస్తును అధికారిగా ప్రతిష్ఠించుకోగలిగితే, ಕ್ರಿಸ್ತನನ್ನ ಅಧಿಕಾರಿಯಾಗಿ ಪ್ರತಿಷ್ಠೆ ಮಾಡಿಕೊಂಡರೆ, ప్రభు అనే మాటకి అర్థం అధిపతి అని. ಆ ಪ್ರಭು ಎಂಬ ಮಾತಿಗೆ ಆ ಅರ್ಥ ಅಧಿಪತಿ ಎಂಬುದಾಗಿ. ఆ క్రీస్తు ఆధిపత్యం కిందకి మన కుటుంబాలు రాగలిగితే, ಆ ಕ್ರಿಸ್ತನ ಅಧಿಕಾರದ ಕೆಳಗೆ ನಮ್ಮ ಕುಟುಂಬಗಳು ಬರುವಾಗ, క్రీస్తుకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వగలిగితే, ಕ್ರಿಸ್ತನಿಗೆ ಮಾತ್ರ ಪ್ರಾಮುಖ್ಯತೆಯನ್ನು ಕೊಡುವಾಗ మనల్ని మనం కాపాడుకోగలం. ನಮ್ಮನ್ನು ನಾವು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. మనల్ని మనం స్వాధీనపరచుకోగలం. ನಮ್ಮನ್ನು ನಾವು ನಿಯಂತ್ರಣದಲ್ಲಿರ್ತೇವೆ. మన పరిధిలో ఉండగలం. ನಮ್ಮ ಪರಿಮಿತಿಯಲ್ಲಿ ನಾವಿರುತ್ತೇವೆ. క్రీస్తే మన కుటుంబాలకు కేంద్రం కావాలి. ಕ್ರಿಸ್ತನೇ ನಮ್ಮ ಕುಟುಂಬಕ್ಕೆ ಕೇಂದ್ರ ಬಿಂದುವಾಗಿ. క్రీస్తు కేంద్రిత కుటుంబాలుగా మన కుటుంబాలు నిలిచిపోవుగాక. ಆ ಕ್ರಿಸ್ತನು ಕೇಂದ್ರವಾಗಿರುವಂತ ಕುಟುಂಬಗಳಾಗಿ ನಮ್ಮ ಕುಟುಂಬವು ಆ ರೀತಿಯಾಗಿರಲಿ. క్రీస్తు కొరకే మన కుటుంబాలు సాగిపోవుగాక. ಆ ಕ್ರಿಸ್ತನಾಗಿ ನಮ್ಮ ಕುಟುಂಬಗಳು ಸಾಗಿ ಹೋಗಲಿ. క్రీస్తును మాత్రమే ప్రభువుగా ప్రతిష్ఠించుకొని జీవించడం గాక. ಕ್ರಿಸ್ತನನ್ನು ಮಾತ್ರವೇ ಪ್ರಭುವಾಗಿ ಪ್ರತಿಷ್ಠೆ ಮಾಡಿಕೊಂಡು ನಡೆಯುವವರಾಗಿರೋಣ. వివాహపు పాన్పును, ಆ ವಿವಾಹದ ಸಂಬಂಧವು నిష్కల్మషంగా ఉండనివ్వడానికి మనం ప్రయత్నం చేయడం గాక. ನಿಷ್ಕಳಂಕವಾಗಿ ಪವಿತ್ರವಾಗಿ ಇರಲಿಕ್ಕೆ ನಾವು ಪ್ರಯತ್ನ ಮಾಡೋಣ. అటు కృప ప్రభు మనకు అనుగ్రహించుగాక. ಅಂತ ಆಲೋಚನೆಗಳು ನಮಗೆ ದೇವರು ಕೊಡಲಿ. దేవుడి మాటలు దీవించుగాక. ದೇವರು ಈ ಮಾತುಗಳನ್ನು ನಮಗಾಗ ಆಶೀರ್ವದಿಸಲಿ. మరొకసారి అందరికీ ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను. ಮತ್ತೊಂದು ಸಾರಿ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಪ್ರೀತಿ ವಂದನೆಗಳನ್ನು ತಿಳಿಸ್ತೇನೆ.